ఎవరో కాదు, ఇశ్రాయేలు నుండి బయలుదేరిన ఆ యవల రొట్టె గిద్యోను. గిద్యోను ఈ కలభావన విని, ప్రభా, నేను వీళ్ళకి తెలియదు కదా, నేను ఎక్కడో గానుగు చాటున దాక్కుని మరుగ్గా ఉన్నటువంటి వాడిని కదా, గిద్యోను అని నా పేరు చెప్తున్నారే, గిద్యోను అనే ఎవల రొట్టె డొర్లుకుంటూ వచ్చి మా గుడారాలను పడగొడుతున్నారు అని రాబోయే కాలంలో జరగబోయే సంగతులు వాళ్ళు మాట్లాడుతున్నారే, తన పేరును మిద్యానీయులు ఉచ్చరించటం చూసి రాబోయే కాలములో కల ద్వారా దేవుడు ఏం జరిగించబోతున్నాడు, దేవుడు జరిగించబోతున్న ఆ కార్యాలను గూర్చి విని గిద్యోను హృదయము పెండబడేటట్లుగా ఓ రకంగా ఏడ్చి, బైబిల్లో రాయబడిన మాట, ఆ మాటలు విని గిద్యోను యెహోవాకు నమస్కారం చేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎవరికి నమస్కారం చేశాడు? ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. ఆ కలభావన విన్న తర్వాత నీ చేతులు బలపరచబడతాయి అన్నాడు దేవుడు. అంటే ఇంతకు మునుపు జరిగించిన సూచక క్రియల ద్వారా గిద్యోను చేతులు బలపరచబడలేదా? దేవుడు చేసిన ప్రయత్నాలు, దేవుడు పడిన ఆరాటం ఇంత అంత కాదు. నువ్వు నిజంగా మాట్లాడుతుంది నీవే అయితే, నువ్వు నిజంగా దేవుడివే అయితే ఈ బండలో నుంచి అగ్ని పుట్టించాయి అన్నాడు. దేవుడు పుట్టించాడా లేదా? పుట్టించాడు. మంచు ఇక్కడే పడాలి, అటు పడకూడదు అన్నాడు, అక్కడే కురిపించాడు. ఈసారి మొత్తం పడాలి, ఇక్కడ పడకూడదు అన్నాడు. ఈ రీతిగా ఎన్నో సూచక క్రియలు తన జీవితంలో దేవుడు జరిగించిన గిద్యోను బలపరచబడలేదు. అంటే దేవుడు కోరుకున్నంత స్థాయిలో తను బలపరచబడలేదు. గిద్యోనును ఏ విధం చేతనైనా దేవుడు బలపరచడానికి ఒక అన్యుడికి కలిసి ఆ కలభావన మరో అన్యుడు చెప్పేటట్లుగా దేవుడు చేసి అద్భుతం. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా సరిగ్గా ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు? గిద్యోను ఆ స్థలానికి వచ్చినప్పుడే వాళ్ళు ఆ మాటలు మాట్లాడుకుంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం వినబోయే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, కలల ద్వారా కూడా దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. కల ద్వారా కూడా దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించుదాం. ఆ కల భావన, నేను అంటాను, ఆ కళ మిద్యానీయులకు వచ్చిందా, గిద్యోనుకు వచ్చిందా? ఒకవేళ ఆ కళే గనక గిద్యోనుకు వచ్చి ఉంటే, ఆ యవల రొట్టె మీద గిద్యోను అనే పేరు రాసి ఉండి ఆ రొట్టె డొర్లుకుంటా ఆ కొడారాన్ని పడగొడితే, ఆ కళే గనక గిద్యోనుకు వస్తే గిద్యోను అనుకున్న స్థాయిలో బలపడేవాడా? కళా పాడా? ఇది నా పిచ్చి కాకపోతే యుద్ధానికి వెళ్ళే ముందు ఎట్లాంటి కళ్ళే కదా వచ్చేది, ఎట్లాంటి పిచ్చి కళ్ళు వస్తలేరే గిద్యోను, నువ్వు మౌనంగా ఉండు అని తనను తాను సముదాయించుకునేవాడు. అద్భుతం ఏంటంటే, ఆ కళ ఒక అన్యుడికి ఇచ్చి ఆ కళ భావన అన్యుడు చెప్పేటట్లుగా చేసి ఆ మాటలు గిద్యోను వినేటట్లుగా దేవుడు చేసి సరిగ్గా అదే సమయంలో మాట్లాడుకునేటట్లుగా చేసి ఆ మాటల ద్వారా గిద్యోను చేతులను దేవుడు బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, గిద్యోను యెహోవాకు నమస్కారము చేసి అంటాడు. ఎందుకు నమస్కారం చేశాడంటే, దేవా, నేను పనికిరాను, నాకు కావలసినంత ధైర్యం రావట్లేదు అని మొదటి సూచన ద్వారా మీరు తెలుసుకున్నప్పుడు నన్ను మీరు ప్రక్కన పెట్టలేదు. రెండవ సూచన చూపించినప్పుడు నేను బలపడలేదు, అయినా నన్ను మీరు ప్రక్కన పెట్టలేదు. మూడో సూచన చూపించినప్పుడు మీరు అనుకున్న స్థాయిలో నేను బలపడలేదు. వీడు ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేసినా బలపడట్లేదు అని మీరు నన్ను ప్రక్కన పెట్టకుండా ఏ విధం చేతనైనా నన్ను నిలవబెట్టడానికి చివరికి అన్యుడు కూడా కలిసి కల ద్వారా నాతో మాట్లాడావు. నా పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నావే, నీ ప్రేమకు ప్రతిగా నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలనయ్యని ఆకాశమందలి దేవునికి నమస్కారం చేయటం ప్రారంభించాడు. నా ప్రభు బిడ్డలారా, మన జీవితాల్లో ఏదైనా ఒక వస్తువును ఒక పని కొరకు వాడుకుందాం అనుకున్నాం. ఆ పనికి ఉపయోగపడకపోతే
వెంటనే సహజంగా దాన్ని ప్రక్కన పెట్టడం మనకున్న అలవాటు. కానీ నీవు ఆరాధించే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భవిష్యత్తు పట్ల నిన్ను నిలవబెట్టడానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి. ఇది పనికిరాని పాత్ర అని దేవుడు దాన్ని విసిరివేయకుండా, ఎంత నిలవబెట్టాలని నేను ప్రయత్నం చేసినా వీడు నిలవబడే స్థితిలో లేడు అని నీ నిలవబడని తనాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రక్కన పెట్టకుండా, ఏ విధం చేతనైనా నిన్ను నిలవబెట్టడానికి, ఏ విధం చేతనైనా నిన్ను బలపరచడానికి కళ ద్వారా దేవుడి స్థలంలో ఎలా కార్యాలు చేస్తున్నాడో ఆలోచిస్తే ఆశ్చర్యవేక మానదు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ స్థలంలో గిద్యోను ఎంత దేవుడు కోరుకున్నంత స్థాయిలో తాను ధైర్యపడకపోయినా, తనను ధైర్యపరచడానికి, బలపరచడానికి కళ ద్వారా దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాన్ని, ఆయన ప్రేమను గిద్యోను తలపోసి ఆకాశమందలి దేవునికి చేతులెత్తి తను నమస్కారం చేస్తున్నాడు. ఈ స్థలంలో దేవుని వాక్యం వింటున్న నీ బ్రతుకులో, ఈ స్థలంలో కూర్చున్న మనమందరం గిద్యోను కంటే మరి అధికంగా ఆకాశమందలి దేవుని వైపు చేతులెత్తి మనం ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకయ్యా నేను ఆరాధించాలి? ఎందుకు దేవునికి నేను నమస్కారం చేయాలి? ఒక ప్రశ్న. నీవు రక్షించబడిన నాటి నుండి నిన్ను నిలవబెట్టడానికి, ఆత్మీయతలు నిన్ను బ్రతికించడానికి నీ కొరకు దేవుడు పడిన ప్రయాసం ఇంత అంత కాదు. నిన్ను ఒక ఆత్మీయుడిగా తీర్చిదిద్దటానికి, ఆ ఆత్మ సంబంధమైన విలువలు నీకు నేర్పటానికి, ఒక ఆత్మీయుడిగా నీ ఆత్మీయ జీవితాన్ని సాగించడానికి రక్షించబడిన నాటు నుండి నేటి వరకు నీ కొరకు దేవుడు పడిన ప్రయత్నం. నువ్వు పడిపోయినా దేవుడు విసుగు చెందకుండా, కొన్నిసార్లు నువ్వు ఆయనకి దుఃఖాన్ని కలుగు చేసినా దేవుడు విసుగు చెందకుండా, అలసట అనేది దేవుడు తన యొద్దకు రానివ్వకుండా నిన్ను నిలవబెట్టే విషయంలో నేటి వరకు దేవుడు చేసిన ప్రయత్నాన్ని ఒకసారి నువ్వు తలస్తే నువ్వు ఆయన్ని ఆరాధించకుండా మౌనంగా ఉండలేవు. ఇది పనికిరాని పాత్ర అని ప్రక్కన పెట్టకుండా, నిన్ను బ్రతికించే విషయంలో, నిన్ను నిలవబెట్టే విషయంలో, ఈరోజు ఒక ఆత్మీయ స్థితినిచ్చి సంఘములో ఒక స్తంభంగా నిన్ను నిలవబెట్టే విషయంలో నీ కొరకు దేవుడు పడిన ఆరాటం, పోరాటం నోటి మాటలతో చెప్పలేనిది. దాన్ని తలంచుకొని, ప్రభా ఎంతగా మీరు నన్ను ప్రేమించుటకు నాలో ఏ మంచి మీరు చూశారు, నన్ను నిలవబెట్టడానికి మీరు ఎంతగా ఆరాటపడటానికి నాలో ఏ మంచితనం ఉందని నన్ను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారయ్యా. నా బ్రతుకు కాలం అంతా మీ ప్రేమను తలపోస్తూ గిద్యోనులాగా మీకు కృతజ్ఞుడినై బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం కోరుకొందుము గాక. చెప్దాం ఆమేన్. ఆ వ్యక్తి కనిన కలను బట్టి గిద్యోనును దేవుడు బలపరుస్తున్నాడు. ఆ యుద్ధానికి కావలసిన బలాన్ని, ధైర్యాన్ని దేవుడు గిద్యోనుకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం వెతుకుతూ ధ్యానిస్తూ వస్తే అద్భుతం ఏంటంటే, కళల ద్వారా కూడా తన ప్రజల పక్షాన దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. కళ ద్వారా కార్యాలు చేస్తూ వచ్చాడు అనే మాట మనం వినాలంటే ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు. నేను అంటాను, ఐగుప్తు దేశంలో యోసేపును ప్రధానమంత్రిగా నిలవబెట్టింది కలే. బబులోను దేశంలో దానియేలును ప్రధానిగా, గవర్నర్గా నిలవబెట్టింది ఆ కలే. అటు యోసేపు జీవితాన్నైనా ఇటు దానియేలు జీవితాన్నైనా ఒక అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దింది. అందుకనే యోసేపును గూర్చి అన్నలు ఏమంటారంటే, కలలు కనువాడు ఎక్కడికి వచ్చుచున్నాడు అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక కళ ద్వారా కూడా నిన్ను రక్షించటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నిలవబెట్టడానికి నీ పట్ల ఎంత అపారమైన ప్రేమ దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడో దేవుని ప్రేమాతిశయాలు తలపోస్తూ మూర్ఛిల్లేటువంటి వ్యక్తులుగా మనం ముందుముగాక. బైబిల్లో కళ అని అనటంతో మొట్టమొదట మనకి ఎవరు గుర్తొస్తారంటే, శారమ్మ తల్లి, అబ్రహాము, అబీమెలెకు. అబీమెలెకు అనే ఆయన వాస్తవంగా ఫిలిష్తీయుడు.
ఫిలిస్తీ దేశానికి చెందినటువంటి రాజు. ఆ ఫిలిస్తీ దేశంలో బ్రతకటానికి అబ్రహాము తన భార్య షారాతో కూడా వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? ఫిలిస్తీ దేశానికి వచ్చారు. అబ్రహామును కూర్చి అడిగాడు, ఎవరయ్యా ఈవిడ అంటే అబ్రహాము చెప్పాడు, మా చెల్లి అని. షారమ్మ కూడా అంది, ఆయన మా అన్న అని. ఈ అబీమెలెకు అనే రాజు, ఓహో ఈమె అవివాహితురాలు అనుకుంటా అని చెప్పి షారమ్మను తన ఇంటికి తీసుకొచ్చి ఆమెను వివాహం చేసుకొని తన భార్యగా చేసుకుందాము అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. తన భార్యగా చేసుకుందాము అనుకుంటాడు. రైట్, తన భార్యగా చేసుకుందామని అనుకున్నాడు. ఆ రాత్రి అబీమెలెకు నిద్రలోకి వెళ్ళాడు. అద్భుతం, కలగంటున్నాడు. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నీవు చేర్చుకున్న ఆ స్త్రీ ఒకని భార్య, ఆమె విషయములో నువ్వు చచ్చిన వాడివి సుమి. నీవు ఆమెను ముడితే నీవు నీ ఇంటి వారు చచ్చిపోతారు, జాగ్రత్త. ఆమె ఒకనికి భార్య. నీవు ఆమెను కూడావా, ఆమెను ముట్టావా, ఆమె విషయములో నువ్వు చచ్చిన వాడివి సుమి అని గద్దించి కలలో దేవుడు మాట్లాడి అబీమెలెకు పాపంలో పడిపోకుండా కల ద్వారా అబీమెలెకును దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నాకు సమాధానం చెప్పండి, అబీమెలెకును ఏ రీతిగా దేవుడు కాపాడాడు? షారమ్మను కాపాడాడు అనే విషయం కంటే కూడా అబీమెలెకును దేవుడు ఒక కల ద్వారా కాపాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబీమెలెకు, నువ్వు షారమ్మ విషయంలో చచ్చిన వాడివి. ఆమె ఒకనికి భార్య. ఆమె పొరపాటు నువ్వు కన్నెత్తి చూడొద్దు, జాగ్రత్త, నీ పవిత్రతను కాపాడుకో అని అబీమెలెకుతో ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒకసారి కూర్చొని ఆలోచించు. అన్యుడు పాపంలో పడబోతున్నాడు అంటే కలలో దేవుడు దర్శించి ఆయనను గద్దించి పాపంలో పడిపోకుండా అబీమెలెకును దేవుడు కాపాడాడు కదా. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ మనసు ఎప్పుడైనా పరస్త్రీని మోహించిన ఆలోచనలు నీ బ్రతుకులో ఉన్నప్పుడు, పరపురుషుని ఆ ఆలోచనలతో నీ మనసు నిండుకున్నప్పుడు ఎప్పుడైనా కలలో దేవుడు నిన్ను దర్శించిన జ్ఞాపకం నీకుందా? నా కుమారుడా, ఈ రాత్రి నీవు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి? నీ వెళ్తున్న మార్గం ఏంటి? పగలంతా నీ మనసును ఏలుబడి చేస్తున్న ఆ తలంపులు ఏంటని, నీ తలంపుల విషయమై ఎప్పుడైనా దేవుడు నిన్ను గద్దించినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? అన్యుడి వ్యక్తి, ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు ఫిలిస్తీ దేశానికి రాజు. ఆ రాజుకు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై నువ్వు షారా విషయంలో చచ్చిన వాడివి అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు మాట్లాడితే వెంటనే అబీమెలెకు మేల్కొని అంటాడు, దేవా, నీతి కలిగిన జనమును నీవు నశింపచేయుదువా? నేను అతన్ని అడిగినప్పుడు నా చెల్లెలు అని చెప్పాడు. ఈమెను అడిగినప్పుడు ఆయన నా అన్న అని చెప్పాడు. ప్రభా, యథార్థ హృదయముతో నేను ఇది చేశాను. ఆమె అవివాహితురాలు అన్న సంగతి నేను తెలుసుకొని నా ఇంట చేర్చుకున్నానయ్యా. ఈ విషయంలో యథార్థ హృదయంతో చేశాను అంటే దేవుడు అక్కడ అబీమెలెకుతో అంటాడు, యథార్థమైన హృదయముతో ఈ పని చేసేవని నేను ఎరుగుదును. యథార్థమైన హృదయంతో ఈ పని చేసేవని నేను నిన్ను ఎరుగుదును. నీవు ఆమె విషయంలో చచ్చిన వాడివి అంటే అబీమెలెకు మారుమాట మాట్లాడకుండా తన ఇంటిలో నుండి షారమ్మను పంపించాడు. అపరాధంలో తాను పడిపోకుండా కల ద్వారా రక్షించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ మనస్సు తప్పుడు ఆలోచనల వైపు వెళ్తున్నప్పుడు నిన్నెప్పుడైనా దేవుడు గద్దించిన జ్ఞాపకం నీకుందా? తప్పుడు ఆలోచనల వైపు నువ్వు వెళ్తున్నప్పుడు, తప్పుడు తలంపుల వైపు నిన్ను వెళ్తున్నప్పుడు, ఒక అన్యుడైన అబీమెలెకును దేవుడు గద్దించాడే, అన్యుడినే గద్దించినప్పుడు ఆయన రక్తంతో కడగబడిన నిన్నెందుకు దేవుడు గద్దించడు?
మనకు ఆయనకు ఉండాల్సిన ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటే నిశ్చయంగా గద్దించడానికి ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. చెప్దాం ఆమేన్. అబీమెలెకు తనను గూర్చి ఏమంటాడంటే, నీవు ఆమె విషయంలో చచ్చిన వాడివి అంటే అబీమెలెకు అంటాడు, దేవా ఇట్టి నీతి గల జనమును నీవు నశింపజేయదవా అంటాడు. ఎవరయ్యా నీతి కలిగిన జనం? అబీమెలెకు తనను గూర్చి ఏమంటాడంటే, అయ్యా నేను నీతి కలిగిన జనం, మేము నీతి కలిగినటువంటి జనం, ఆ నీతి విలువలు మా దగ్గర ఉన్నాయ్యా అని అబీమెలెకు తనను గూర్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీతిగా బ్రతకాలి అనే ఆశ నీకుంటే చాలు. నీతిగా బ్రతకాలి అనే దైవికమైన తాపత్రయం నీ లోపటుంటే చాలు. నీతి న్యాయాలను అనుసరిస్తూ నేను బ్రతికేటువంటి వాడిగా ఉండాలని నీతి కొరకైన ఆకలి నీకుంటే, నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. చెప్పండి, ఎవరు తృప్తిపరచబడుతున్నారు? దేవుని మందిరానికి వచ్చిన బిడ్డల్లో అందరూ నా వైపు చూడు. దేవుని మందిరానికి వచ్చిన బిడ్డల్లో, దేవా నేను నీతిగా బ్రతకాలి, నా మాట నీతిగా ఉండాలి, నా బ్రతుకు నీతిగా ఉండాలి, నా చూపు నీతిగా ఉండాలి, నా హృదయపు తలంపులు నీతిగా ఉండాలి, నా జీవితంలో ఎన్నడూ దుర్నీతి సంబంధమైన బంధకాల్లోకి నేను వెళ్ళకూడదు, నేను ఒక నీతిపరురాలిగా, నేను ఒక నీతిపరుడిగా బ్రతకాలి అన్న ఆ ఒక్క తాపత్రయం నీ లోపటుంటే, నా దేవుడు ఎవరంటే ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఆయన. చెప్దాం ఆమేన్. వచ్చిన నీ బ్రతుకులో ఆ ఆశ లేకపోతే, ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, వాక్యం వినాలి కాబట్టి నేను వింటాను, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాను, పాస్టర్ గారు నిలవబడమన్నారు కాబట్టి నేను నిలవబడతానని ఎవరి కోసమో నీ హృదయంలో తాపత్రయం లేకుండా ఎవరి కోసమో నువ్వు చేస్తే, ఆశ నీ హృదయంలో లేకపోతే దేవుడు నీ కొరకు ఏమీ చేయలేడు. పూర్వకాలంలో మాసిలమణి గారని ఒక గొప్ప దైవజనుడు ఉండేవారు. ఆ దైవజనుడు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళట, దేవుడట ఆశ లేని వారిని దీవించలేడట. ఆశ లేని వారిని ఏం చేయలేడట? ఆశ లేని వారిని దేవుడు కూడా దీవించలేడట. ఎందుకు దేవుడు కూడా దీవించలేడంటే, ఆ వ్యక్తి లోపల ఏమి లేదు. ప్రభు బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో నేను నా ప్రభు కొరకు ఇలా బ్రతకాలి అనే ఆశ నీకుంటే, నా ప్రభు మార్గంలో నేను ఇలా నడవాలి అనే ఆశ నీకుంటే, నా ప్రభు కోసం వెలిగే ఒక జ్యోతిగా నేను ఆయన సన్నిధిలో ప్రకాశించాలి అనే ఆశ నీకుంటే, ఆశగొన్న ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. చూద్దాం, ఆశ విషయంలో ఒక మాట చెప్తాను. సుమారుగా 1997 సంవత్సరంలో రాణి ఇంజల్ వాల్వ్స్ అనే లిమిటెడ్ కంపెనీలో న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మా కంపెనీలో సూపర్వైజర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, జూనియర్ ఇంజనీర్లు కావాలని న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమని రాశారంటే, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా అప్లికేషన్స్ తీసుకోబడును అని రాశారు. ఎంతకీ ఆ కంపెనీ ఎక్కడంటే సిటీ సెంటర్ కనీసం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలామంది ఆ కంపెనీలో అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళారు. దేవుని కృప నేను కూడా వెళ్ళాను. 9 నుంచి 12 వరకు అప్లికేషన్స్ తీసుకోబడినని పేపర్లో రాస్తే మేము 8:30 కల్లా వెళ్ళాం. అప్పటికే సుమారుగా 1000-1500 మంది దాకా వచ్చారు. 9 గంటల్లోపు మొత్తం హాల్ అంతా కిక్కిరిసిపోయింది. అద్భుతం ఏంటంటే 9:00కల్లా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ అప్లికేషన్లు తీసుకొని 9:15 కల్లా అప్లికేషన్స్ తీసుకోవటం క్లోజ్ చేశారు. అదేంటి 9 నుంచి 12 దాకా అన్నారు కదా, ఓ పావు గంట అప్లికేషన్స్ తీసుకొని క్లోజ్ చేశారు. సరే ఏమోలే, మన అప్లికేషన్ అయితే ఇచ్చాం అని చెప్పి సంతోషపడి వచ్చాం. తర్వాత సమాచారం పంపించారు, మీకు ఇంటర్వ్యూ ఉందని. ఒకరోజు వెళ్ళాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, పంపించారు. మరలా ఇంటర్వ్యూ ఉంటుంది బాబు అన్నారు. ఆ తర్వాత ఏజిఎం ఇంటర్వ్యూ చేశాడు, పంపించాడు. మరలా వారం రోజుల తర్వాత జిఎం ఇంటర్వ్యూ చేశాడు. దేవుని కృప, ఆ జిఎం ఇంటర్వ్యూలో మొత్తం ఈ 2000 మంది 3000 మంది వస్తే, ఈ 3000 మందిలో
ఒక 8 మందిని సెలెక్ట్ చేశారు. దేవుని కృప, నేను కూడా అందులో సెలెక్ట్ అవటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయిపోయిన తర్వాత కొంచెం హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో నాకు అనుబంధం పెరిగిన తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆయన్ని అడిగాను, సార్ రామకృష్ణ గారు 9 నుంచి 12 గంటల దాకా ఇంటర్వ్యూ అన్నారు కదా, 9 లోపే వచ్చిన అప్లికేషన్స్ తీసుకున్నారు. రెండవది ఒకళ్ళ వెంబడి ఒకళ్ళు తిప్పిందే తిప్పి ఎక్కడ సిటీ నుంచి ఎంత దూరం రావాలి, తిప్పిందే తిప్పి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు, ఎందుకు ఎట్లా చేశారు సార్ అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా 9కి వచ్చారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ మాకే విధం చేతనైనా జాబు కావాలి, జాబు లేకపోతే మేము బ్రతకలేం. మరి 9 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా డ్యూటీ కావాలనే కదా సార్ వచ్చిందంటే ఆయన అన్నాడు, వాళ్ళు డ్యూటీ కావాలని వచ్చారు కానీ ఉద్యోగం వస్తే వచ్చింది, పోతే పోయింది కదా, ఆడ వస్తే కదా పోవటానికి, వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది అన్న ఆలోచనతో వచ్చి, సార్ ఇన్నిసార్లు ఎందుకు ఇంటర్వ్యూ చేశారు? ఇన్నిసార్లు ఇంటర్వ్యూ చేయటంలో ఒకటే ఇంటెన్షన్, వాడి హృదయపు లోతుల్లో ఉద్యోగం పట్ల ఎలాంటి డిజైర్ ఉంది. మార్క్స్ కాదు మేము ఇక్కడ చూసింది, దరిదాపుగా డిప్లొమా చేసిన వాళ్ళందరికీ కావలసిన మార్కులు ఉంటేనే అప్లికేషన్ పెడతారన్న సంగతి మాకు తెలుసు. మార్కుల కంటే ఇంటెన్షన్ మేము చూసాం. అంటే వాడి హృదయం లోపటున్న ఆ తృష్ణ. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు ఆరాధనకు నీవెందుకు వచ్చావో ఒక ఆలోచన లేకుండా కూర్చుంటే దేవుని వల్ల నీవేవి పొందుకోలేవు. దేవా, నేను ఒక నీతి కలిగిన జనంగా బ్రతకాలి, నేను ఒక పవిత్రమైన జనంగా బ్రతకాలి, నేను ఒక న్యాయం కలిగిన జనంగా బ్రతకాలి, నాకు నీ నీతి దయచే ప్రభు అని నీతి కొరకైన ఆకలి నీ గుండెల్లో ఉంటే కల ద్వారా కూడా అపరాధంలో నువ్వు పడిపోకుండా నేను కాపాడటానికి దేవుడి శక్తి కలిగినటువంటి. ప్రైజ్ ది లార్డ్. అబీమెలెకు కలగంటున్నాడు, ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై అతడు పాపంలో పడిపోకుండా అబీమెలెకును దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. దేవునితో నీకు దేవునికి అలాంటి ఆత్మీయ అనుబంధం ఉంటే కళ ద్వారా కూడా నిన్ను బలపరచడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. వాక్యం ద్వారా బలపరచడం మాత్రమే కాదు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను తప్పించడం మాత్రమే కాదు, రాత్రిపూట నువ్వు కనే కళ ద్వారా కూడా నీలో పవిత్రతను దేవుడు స్థాపించడానికి దేవుడు కృప చూపించును గాక. అద్భుతం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది బ్రతుకుల్లో కళ ద్వారా బ్రతకటం దేవుడు నేర్పాడు. కళ ద్వారా బ్రతికే విధానాన్ని దేవుడు నేర్పాడు. అప్పటికి 14 సంవత్సరాలు లాబాను చేతిలో యాకోబు విసిగిపోయాడు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. దేవుని బిడ్డలారా వినండి, లాబాను చేతిలో విసిగిపోయాడు. జీతం మార్చి ఈ రీతిగా చేసుకుంటా వచ్చాడు. మీకు తెలుసు కదా, యాకోబు మొదటి 7 సంవత్సరాలు ఎవరి కోసం లాబాను దగ్గర కొలువు చేశాడు? రాహేలు కోసం. ఆ 7వ సంవత్సరం వచ్చిన తర్వాత రాత్రిపూట పెళ్లి చేసాడు లాబాను. రాత్రిపూట ఆ తర్వాత అయిపోయిన తర్వాత చూస్తే రాహేలమ్మ కాదు, లేయమ్మ, ఎందుకు మామయ్య నన్ను ఎట్లా మోసపుచ్చావంటే, మా దేశ మర్యాద పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయకూడదు, రైట్, పెద్దదాన్ని ఇచ్చే కదా, చిన్నదాని కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. బాధాకరమైన సంగతి ఏంటంటే 5 పైసలు తీసుకోకుండా 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడు. 14 సంవత్సరాలు పూర్తయింది. ఆ 14వ సంవత్సరం నుంచి మరొక 7 సంవత్సరాలు, సుమారుగా 6 సంవత్సరాలు లాబాను దగ్గర యాకోబు కొలువు చేశాడు. ఈ 6 సంవత్సరాల్లోనట 10 సార్లు జీతం మార్చాడట. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు అండి? నాకు ఒకవైపు సంతోషాన్ని, ఇంకొక వైపు నీ ప్రజల పట్ల ఎంత బాధ్యత కలిగి మీరు ఉంటారా ప్రభువా, దేవుని బాధ్యతాయుతమైన మనస్సు బ్రతకటం కూడా కళ ద్వారా దేవుడు నేర్పుతాడా అన్న సంగతి ఇప్పుడు మనం వినబోతున్నాం. జీతాలు ఇట్లా మారుస్తూ ఉంటే యాకోబు ఆ రోజు బాగా సొక్కి సొక్కిపోయి ఉంటాడు. దేవా, మా మామ నన్ను ఇట్లా మోసం చేస్తున్నాడు, నేను ఎట్లా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు, ఏంటో నా పరిస్థితి అని అనుకుంటా ఉన్న లోపు ఒకరోజు
కొంచెం గమనించండి, ఈ మాట అటు ఇటుగా కొంచెం మనం ఆలోచించవచ్చు. బాగా వినండి. లాబాను వచ్చి, యాకోబు నీకు జీతం ఇస్తా, నీకు జీతం ఇస్తా. అయితే నీకు ఇవ్వబోయే జీతం ఏంటంటే, ఇదిగో మచ్చలు లేని ఈ గొర్రెలు ఉన్నాయి కదా, వీటి మీద మచ్చలు అసలు లేవు. ఉంటే అచ్చం తెలుపు రంగులోనన్నా ఉన్నాయి, లేకపోతే అచ్చం నలుపు రంగులోనన్నా ఉన్నాయి. ఒకే రంగులో ఉన్న గొర్రెల్ని మేకల్ని ఇస్తా, వీటిని పెంచు. ఈనే కాలం వచ్చినప్పుడు మచ్చలు లేని గొర్రెలు మచ్చలు కలిగిన గొర్రెలను ఈనితే అది నీకు జీతం అయిపోద్ది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మచ్చలు లేని గొర్రెలు మచ్చలు లేని గొర్రెలనే ఈనితే అవి నావైపోతాయి అన్నాడు. ఈ మాట వినటంతో యాకోబు బాగా విసిగిపోయి ఉంటాడు. ప్రభా, మచ్చలు లేని గొర్రెలకి మచ్చలు లేని పిల్లలు ఎట్లా పుడతాయ్యా? నల్లటోడికి నల్లటి పిల్లలే పుడతారు కదయ్యా, ఎర్రటోడికి ఎర్రటి పిల్లలే పుడతారు కదయ్యా, మచ్చలు లేని గొర్రెలకి మచ్చలున్న గొర్రెలు ఎట్లా పుడతాయ్యా అని సొక్కి సొక్కి ఏడ్చుంటాడు. బైబిల్లో చదివితే, ఆ రాత్రి స్వప్నమందు యాకోబునకు దేవుడు ప్రత్యక్షమై, ఎందుకురా యాకోబా నువ్వు ఏడుస్తావు? నేనున్నా కదా నీకు. ప్రభా, ఆ మచ్చలు లేని గొర్రెలకి మచ్చలు కలిగిన పిల్లలు ఎట్లా పుడతాయ్యా? లాబాను నన్ను ఈ చిక్కులో పడేసాడయ్యా అంటే, ఒరే, లాబాను మించిన దేవుణ్ణి నీ పక్షాన్ని ఉన్నాను రా. లాబాను తలదన్నే దేవుణ్ణి నేను నీ పక్షాన. ప్రభా ఉన్నావు, నేను కాదన్న, మరి ఇప్పుడు ఎట్లా? ఏం లేదురా నాయనా, ఈసారి నువ్వేం చేస్తావంటే, మచ్చలు లేని గొర్రెల్లో ఏ గొర్రెలైతే పుష్టిగా ఉంటాయో, ఈనే కాలం వచ్చినప్పుడు ఏ గొర్రెలైతే పుష్టిగా ఉంటాయో, ఆ గొర్రెలు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు చినారి జంగిసాలు ఆ చొవ్వను తీసుకొని దాని మీద మచ్చలు ఏర్పరచు. మచ్చలున్న కర్రను నీటిలో పెట్టు. ఆ గొర్రెలు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. నీళ్లు తాగుతా తాగుతా మచ్చలున్న కర్రలను చూస్తాయి. ఆ మచ్చలున్న కర్రలను చూసి తాగి 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 తర్వాత మచ్చలున్న గొర్రెలను గంటాయి అని చెప్తే, అయ్యా, మచ్చలున్న కర్రలను చూసి మచ్చలు లేని గొర్రెలు మచ్చలున్న పిల్లల్ని ఎట్లా గంటది? దేవుడు అంటాడు, యాకోబు, కలలో నీవెట్లా బ్రతకాలో నీకు నేర్పుతా. ఈ భూమి మీద నువ్వెట్లా జీవించాలో నీకు నేర్పుతా. నీకంటూ లోకంలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవటానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడటానికి, నీ పిల్లలకు ఆశ్రయం ఇవ్వటానికి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో బ్రతుకు తెరువు నీకు నేర్పుతా అన్నాడు. రైట్, కలగన్నాడు. తెల్లారింది. దేవుడు మాట్లాడిన మాటలో మనసులో ఉంచుకున్నాడు. లాబాన్ని పిలిచాడు. మామయ్య, నువ్వు చెప్పినట్టే. ఏంటి? నువ్వు చెప్పినట్టే మచ్చలు లేని గొర్రెలు నాకు ఇచ్చే. ఒకవేళ మచ్చలు కలిగిన గొర్రెలు నా దీంతే అవి నాకు జీతం అవుతాయి, వెనకపోతే నీదే పో అన్నాడు. లాబాన్ అనుకున్నాడు, యాకోబు అమాయకుడు అనుకున్నా కానీ, తమ్ముళ్ళారా చెప్పండి, అమాయకుడు అనుకున్నా కానీ ఎంత అమాయకుడు అనుకోలా, దొరుకుతావు అనుకున్నా కానీ ఎంత తేలిక దొరుకుతావు అనుకోలేదు. పడిపోయావు నా వల్ల అన్నాడు. ప్రభు బిడ్డలారా, యాకోబు దేవుడు చెప్పినట్లుగా ఆ మచ్చలు మచ్చలు కలిగిన కర్రను పుష్టి కలిగిన గొర్రెలు వచ్చి తాగేటప్పుడు ఘాట్లో పెట్టాడు. అద్భుతం. పుష్టి కలిగిన ప్రతి గొర్రె మచ్చలు మచ్చలు కలిగిన పిల్లలను ఈనింది. తర్వాత బైబిల్లో రాసింది, మామ దగ్గర ఆశ్రయం కోసం వచ్చిన యాకోబు మామను తలదన్నే స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. యాకోబు, ఎంత భాగ్యం నీకు ఎట్లా కలిగింది? కళ ద్వారా బ్రతకటం దేవుడు నాకు నేర్పాడు. నా దేవుని బిడ్డలారా వినండి, దేవుని సన్నిధిలో నేర్చుకునే ఆ మంచి మనసు నీకు ఉండాలి. కానీ నీ జీతం 5,000 రూపాయల 7,000 రూపాయల అప్రస్తుతం అప్పులు చేసుకుంటూ బ్రతకకుండా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసుకోకుండా, వెళ్ళిన చోటల్లా భిక్షాందేహి అని అడుక్కోకుండా, నీ 5,000 రూపాయల జీతంలోనే ఒద్దిగ్గా ఎలా బ్రతకాలో నేర్చుకుని మనసు నీకు ఉండాలి. కానీ నేర్పుటకు నా దేవుడు శక్తిమంతుడు. నీ జీతం 7,000 10,000 అప్రస్తుతం.
ఆ కొద్ది జీతాన్ని పొదుపుగా ఎట్లా వాడుకోవాలో, అప్పుల పాలు కాకుండా పిల్లల బ్రతుకులో మా నాన్న అప్పులు చేసి చనిపోయాడు అనేటువంటి ఆ మత్సని బ్రతుకులోకి రాకుండా పొదుపుగా ఎలా వాడుకోవాలో, కష్టార్జితాన్ని ఎలా వినియోగించుకోవాలో అది కూడా నా దేవుడు నీకు నేర్పుతాడు. పిల్లల్ని ఎలా పెంచాలో నీకు చేతగాట్లేదా? ప్రభా నాకు నేర్పు, ప్రభా నాకు నేర్పు. నేను తెలివి తక్కువ వాడినయ్యా, నేను తెలివి తక్కువ దాన్ని అయ్యా. ఈ తర పిల్లల్ని ఎట్లా పెంచాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఎన్ని నీతి మాటలు చెప్పినా వాడిని మూర్ఖపు మనసే ఏలుబడి చేస్తుంది. వాడిని ఎలా పెంచాలో నాకు నేర్పు ప్రభా, వాడిని ఎలా ప్రయోజకుని చేయాలో నాకు నేర్పు ప్రభా. ఆయన పాదాల చెంత నువ్వు మోకరించి అడగాలి. కానీ దావీదు తన దేవుని గురించి ఏమంటాడు తెలుసా? నా చేతులకు యుద్ధాన్ని, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడు యెహోవాయే అంటాడు. అరే గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా, కొంచెం గట్టిగా. మీరు అనొచ్చు, అన్న కలలో కూడా దేవుడు నేర్పుతాడా? ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు నేర్పాడు కదా, యాకోబుకు నేర్పాడు కదా, యాకోబుకు నేర్పాడు కదా. యాకోబుకు నేర్పిన దేవుడు మనకు నేర్పడా? యాకోబుకు తెలియజేసిన దేవుడు మనకెందుకు తెలియచేయడు? దైవజనులు, మనకు దేవుడిచ్చిన ఆత్మీయ నాయకులు దైవజనులు రాజశేఖరయ్య గారు, దేవుని కృప. మన నాయకులను గురించి మనం గొప్పగా మాట్లాడుకోవటం కాదు, కానీ నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలోనైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనైనా దైవజనులు రాజశేఖరయ్య గారు వివరించగలిగినంత మర్మాలు నాకు తెలిసి ఏ సేవకుడు నేను గమనించలేదు. నేను చాలాసార్లు అయ్యగారి జీవితాన్ని, అయ్యగారి అసలు ఈ కృప దేవుడు అయ్యగారికి ఎట్లా ఇచ్చారు, ఈ లోతైన విషయాలు కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించగలిగే ఆ కృప దైవ సేవకులు అసలు ఈ వివరాలు ఎట్లా తెలిసాయి. చాలాసార్లు అయ్యగారిని అడగాలని అనుకొని ఒకరోజు నేను అయ్యగారితో మాట్లాడాను. అయ్యా, ఈ వివరాలన్నీ అసలు మీకు ఎట్లా తెలిసినాయి, ఎలా దేవుడు మీకు బయలుపరిచాడు? నమ్మలేని నిజం ఏంటో తెలుసా? అయ్యగారు చెప్పారు. ఆ వాక్యం నాకు అర్థం కాక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని పండుకునేవాడిని. కలలో దేవుడు నాకు ప్రత్యక్షమై ఆ వాక్యపు మర్మాలను దేవుడు వివరిస్తూ ఉండేవాడు. ఈ మాటకి అర్థం ఇది, ఈ మాటని రీతిగా చెప్పు, ఈ మాట లోతు ఇది, ఈ మాట ఎందుకు ఈ స్థలంలో ఇలా రాశాను, ఈ మాట విషయం ఇది, దీని చరిత్ర ఇది, దీని వెనకున్న ఆత్మీయ అర్థం, దీని వెనకున్న ఆ శరీర సంబంధమైన అర్థం ఇదని దేవుడు కలలో నాకు ప్రత్యక్షమై వాక్యాన్ని కలలో వివరించాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో అర్థం కాక తల బాదుకుంటూ గందరగోళపు స్థితికి గురై అసలు ఏం నిర్ణయం తీసుకోవాలో, ఎటు అడుగు వేయాలో అర్థం కాక బ్రతుకును కూర్చున్నటువంటి ధైర్యం లేక అల్లకొల్లోల పరిస్థితుల మధ్యలో ఉంటే నీ దేవుడు ఎవరో తెలుసా? కళ ద్వారా కూడా బ్రతికే విధానాన్ని దేవుడు నీకు నేర్పుతాడు. మరో రకంగా చెప్పాలంటే ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రపంచ దేశాల్లో అద్భుతమైన శాస్త్రవేత్తలంతా ఒకటి యూదులైతే రెండోది క్రైస్తవులు. ప్రపంచానికి అటు వైద్యాన్ని కానీ శాస్త్రాన్ని కానీ ఏదైనా ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి అందించారంటే ఒకటి యూదులన్నై ఉండాలి, లేకపోతే చెప్పాలి ఒకటి యూదులన్నై ఉండాలి, రెండవది క్రైస్తవులైనా ఉండాలి. యూదులైనా క్రైస్తవులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఇది కనిపెట్టాలి అన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అది కనిపెట్టాలనే ఆలోచన మా మనసులో పుట్టించింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని చెప్తూ ఉండేవాళ్ళు. అందరూ చెప్పండి, మత్తు ఇంజెక్షన్ కనిపెట్టిన ఆయన పేరేంటి? గట్టిగా. ఆ క్లోరోఫామ్ కనిపెట్టిన ఆయన పేరేంటి? మీ తెలివి సేకటపడా. అరే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. మత్తు ఇంజెక్షన్ కనిపెట్టిన ఆయన పేరేంటి? రైట్.
అద్భుతం చూడండి. ఆయన మత్తు ఇంజెక్షన్ కనిపెట్టక మునుపు ఆయన మనసులో బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా అంటే, అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు ఆపరేషన్ చేశాడు కదా. ఇప్పుడు మేలుకొని ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయాలనుకోండి, కళ్ళు అట్లా తెరిచి ఉన్నప్పుడే, మొత్తం మనిషికి మెలకు ఉన్నప్పుడే ఆపరేషన్ చేశారు అనుకోండి, బ్రతికించడానికి ఆపరేషన్ చేశారు అనుకోండి, బ్రతికించడం దేవుడు ఎరుగు. అవునా కాదా? వినండి, ఆ మాట చదివిన తర్వాత ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టిందట. ఓహో, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే గాఢ నిద్ర కలుగు చేయాలి. గాఢ నిద్ర కలుగు చేయాలంటే ఆపరేషన్ చేసే వ్యక్తిని ఇంకొక 5 నిమిషాలు ఆపరేషన్ చేయబోతున్నాను ఆయన, ఆపరేషన్ చేయాలంటే నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి, కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోని జో కొడితే నిద్రపోతాడా? ఏమండి, అప్పుడు బీపీ చెక్ చేస్తే 290కి వెళ్ళిపోద్ది. వాడికి ఎన్ని మాటలు చెప్పినా, ఏసీలు ఆన్ చేసినా, బయట ఏసీలు ఉంటే లోపటంతా హీటర్ పెట్టినట్టు ఉంటుంది. అప్పుడు ఆలోచించాడంట, ఓహో, ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ కనిపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా, ఏ కాంబినేషన్తో కెమికల్స్ తయారు చేస్తే వ్యక్తికి మత్తు కలిగిద్దో నాకు బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేసి, ప్రార్థన మూలంగా మనందరినీ బ్రతికించాడు. ఎంతమందికి ఇక్కడ ఆపరేషన్ అయింది? చేతులు ఎత్తండి. ఎలియాజర్ కదమ్మా. ఈ ఆలోచన అంతా ఎవరు పుట్టించారో తెలుసా? నేను మరలా చెప్తాను, నువ్వు ఒక చిన్న పిల్లోడిలాగా మారిపోయి నాకు నేర్పు ప్రభా, నేను నేర్చుకుంటా. ఒక తల్లి తన బిడ్డకు విసుగు చెందకుండా నేర్పినట్లుగా నేర్పుటకు దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు? బ్రతకటానికి లాబాను దగ్గరకు వచ్చిన యాకోబు లాబానునే తలదన్నే అంతగా ఆశీర్వదించబడ్డాడు. 20 సంవత్సరాల తర్వాత అద్భుతం వినండి. ఇక తన భార్యలను పిలిచి, మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా లేదు, గడిచిన రాత్రి స్వప్నమందు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మరలా స్వప్నమందు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇక నీవు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడ బేతేలులో నీకు ప్రత్యక్షమయ్యానో అక్కడికి వెళ్ళి నా మందిరాన్ని కట్టు, నీ తండ్రి హెబ్రోన్లో ఉన్నాడు, నీ తండ్రి ఇంటికి వెళ్ళని గడిచిన రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నేను తిరిగి వెళ్దాం అనుకుంటున్నాను, మీరు వస్తారా అంటే ఇద్దరు అన్నారు, అయ్యా నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాం, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికే వచ్చేస్తాం, నువ్వు చెప్పిన చోటకి మేము వచ్చేస్తావయ్యా అని ఆ నలుగురు తన పని వాళ్ళంతా కలిసి యాకోబుతో కలిసి హెబ్రోనుకు ప్రయాణమే వెళ్తున్నారు. హెబ్రోనుకు యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు అన్న సంగతి ఎవరు తెలుసుకున్నారు? లాబాను తెలుసుకున్నాడు. 7 రోజుల పాటు యాకోబును పట్టుకోవాలని సైన్యముతో పరిగెత్తుకుంటా 7 రోజుల పాటు తరిమి ఇక తెల్లారితే యాకోబును పట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి లాబాను పండుకున్న తర్వాత పండుకునేటప్పుడు అనుకున్నాడు, నీ దేవుడు ఎవరో తెలుసా? కల ద్వారా కార్యాలు చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీకు ఒక మంచి మాట, ఇప్పుడు దేవుడు మీకు ఒక మంచి కల ఇస్తాడు, వాక్యం వింటూ ఉండగా నిద్రపోండి మీరు. హల్లెలూయా. రైట్, విందాం. అద్భుతం చూడండి. ఇక తెల్లారితే యాకోబును పట్టుకుందాం, యాకోబు తీసుకొని వెళ్తున్న యావదాస్తిని అన్యాక్రాంతంగా దోచుకుందాం అని ఆ రాత్రి అనుకుంటా నిద్రపోయాడు. అద్భుతం. ఆ రాత్రి లాబాను కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. లాబాను, నీవు యాకోబు ఎద్దుకు వెళ్ళిన తరువాత అతని మంచి చెడులు ఏమాత్రం నువ్వు విచారించొద్దు, అతనికి సంబంధించిన వాటిలో నూలు పోగు నువ్వు ముట్టుకున్నావా? తస్మాత్ జాగ్రత్త, అది యాకోబు కష్టపడి సంపాదించింది. నువ్వు 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేసుకున్నావు, ఈ 6 సంవత్సరాల్లో 10 మార్లు నువ్వు జీతాన్ని మార్చావు. నువ్వు ఎంత అన్యాక్రాంతంగా పనిచేస్తున్నా, ఎంత మోసకారిగా నువ్వు బ్రతుకుతున్నా, యాకోబు బైబిల్లో రాయబడిన మాట, యావత్ శక్తితో యాకోబు లాబాను దగ్గర కొలువు చేశాడట.
తన శక్తినంతా వినియోగించి తన బలమంతటిని, యవన బలమంతా నీ కొరకు దారపోసాడు. అది అతని కష్టార్జితం. అతని కష్టార్జితాన్ని దోచుకోవాలని నువ్వు ప్రయత్నం చేసావో, లాబాను జాగ్రత్త అని ఆ రాత్రి కలలో దేవుడు గద్దించాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబానుకు భయాన్ని పుట్టించాడు. తెల్లారింది, గడగడ గడగడ వణుకుతా యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి లాబాను అంటాడు, నిన్నేదో చేద్దామని అనుకున్నా కానీ రాత్రి మీ దేవుడు నాకు ఒక కళ ఇచ్చి కళ ద్వారా భయాన్ని పుట్టించాడు. నా ప్రభు బిడ్డలారా, మీకు ఒక శుభవార్త చెప్తాను. మీ జీవితాల్లో మీరు ఎక్కడ పనిచేసినా ఒకటి నేర్చుకోండి. యాకోబు లాబాను దగ్గర ఎలా పనిచేశాడంటే, యావత్ శక్తితో తన పరిపూర్ణ బలమంతా వినియోగించి ఆ స్థలంలో పనిచేశాడు. మీరు ఒక కంపెనీలో పనిచేసినా, ఒక ఆఫీసులో పనిచేసినా, ఏ స్థలంలో మీరు ఉద్యోగం చేస్తా ఉన్నా, మీ శక్తి అంతటిని ఉపయోగించి పనిచేసిన ఆ 8 గంటలు కష్టపడి మీరు పనిచేయండి. ప్రైజ్ ద లార్డ్. మీ జ్ఞానాన్ని దాచుకోవద్దు, మీ శక్తిని దాచుకోవద్దు. పొరపాటున మీరు వెళ్తున్న పని స్థలాలలో పని దొంగలుగా పొరపాటున బ్రతకొద్దు. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా ఆ ఉద్యోగ స్థితిగతులు కాదు, కానీ ఎక్కడ మీరు పనిచేస్తున్నా యాకోబులాగా యావత్ శక్తితో ఆ స్థలంలో మీరు కష్టపడి పనిచేయండి. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ కష్టార్జితంలో అనా పైసా అన్యాక్రాంతం కాకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కీర్తనలో రాయబడిన మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని బైబిల్లో రాస్తుంది. యాకోబు కష్టార్జితాన్ని లాబాను దోచుకోవాలని పరిగెత్తుతూ వస్తున్నాడు. లాబాను దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే లాబానును కల ద్వారా దేవుడు గద్దించాడు, కల ద్వారా దేవుడు హెచ్చరించాడు. నా ప్రభు బిడ్డలారా, మందిరానికి వచ్చే మీ బ్రతుకులో, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న మీ జీవితంలో ఎవరైనా మీ జీవితాల్లో తెలిసిన వాళ్ళు, బంధువులు అని చెప్పి వాళ్ళకి అప్పిచ్చి మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఒకవేళ మిమ్మల్ని అంటారు కదా, తెలుగు భాషలో చెప్పాలంటే 7 చెరువులు నీళ్లు దాపిస్తారంటారు చూసారా. ఒకవేళ మీ జీవితంలో మీ దగ్గర అప్పు తీసుకొని మీకు తిరిగి ఇవ్వకుండా ఒకవేళ మిమ్మల్ని శ్రమ పెడుతున్నట్లుగా ఎవరైనా మీ జీవితంలో ఉంటే, ఓ దైవజనుడిగా దేవుని వాక్యపు లోతులో నుంచి మాట చెప్తున్నాను. మీ కష్టార్జితం అనా పైసా కూడా వ్యర్థం కాకుండా ఎవరైతే మీ కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళారో నిశ్చయంగా దేవుడు వారిని గద్దించుగాక. మీకు రావలసిన ప్రతిఫలం నిశ్చయంగా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా, నీ చెమట బొట్లను దోచుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా, నీ పంటను పాడు చేసే పురుగులను దేవుడు గద్దించుటకు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో ప్రభు బిడ్డలారా, మధ్యవర్తులుగా ఉండి అప్పిప్పించి డబ్బు తీసుకున్న వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయి మధ్యవర్తులకు ఆ అప్పు మెడకు చుట్టుకొని అల్లాడిపోతున్నటువంటి వ్యక్తులు లోకంలో ఎంతో మందిని చూస్తాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చాలా నమ్మకమైన ఆయన, చాలా భక్తి కలిగిన వాడు, ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు వచ్చినా మోకరించాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రభుని కనపరుస్తూ ఉండేవాడు. ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే రోజుల్లో గమనించండి, మధ్యవర్తిగా ఉండి కొన్ని లక్షల రూపాయలు తెలిసిన వాళ్ళకి ఇప్పించాడట. చెప్తున్నాను, మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించొద్దు. మీ చేతిలో ఉంటే ముఖం చాటయ్యొద్దని దేవుడు చెప్పాడు కనుక ఇవ్వగలిగే శక్తి ఉంటే ఇవ్వండి, ఇవ్వలేని శక్తి ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని మధ్యవర్తులుగా ఉండి, బైబిల్లో రాసి ఉంటుంది, నీ సహోదరుడు కోసం నువ్వు పూట పడొద్దు అని రాసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. పూట పడొద్దు అంటే జామీన్ ఉండొద్దు అని రాసి ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, వాళ్ళ పిలు, బాబు ఈ 10,000 రూపాయలు ఉంచుకో, నీ అవసరత తీర్చుకో,
నువ్వు కొంచెం నిలవబడిన తర్వాత మరలా నా 10,000 రూపాయలు నాకు ఇచ్చేయి అని చెప్పి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అలాగని కొంతమంది మన క్రైస్తవులు హుషారోళ్ళు కొంతమంది ఎట్లుంటారంటే, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి బెదరం, బయట వాళ్ళు అయితే 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు కదా, బయట వాళ్ళు అయితే 5 రూపాయలు వడ్డీ తీసుకుంటారు కదా, మన క్రైస్తవులం కదా, ఎవరంట మనం క్రైస్తవులం కదా, రూపాయి వడ్డీయే మనకి ఎక్కువ వద్దు, దేవుని బిడ్డలం కదా. పొరపాటున వడ్డీ ద్వారా వచ్చే డబ్బు కోసం మీరు ఎదురు చూసారా, మీ కష్టార్జితం అన్యాక్రాంతం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఇవ్వగలిగే స్థితి ఉంటే చెయ్యోత, ఇవ్వగలిగే స్థితి ఉంటే చెయ్యోత ఇవ్వండి. వాక్యం చెప్తున్నటువంటి మాట. సుమారుగా 15 లక్షల రూపాయలు అప్పిప్పించి ఆ రోజుల్లో అప్పు తీసుకున్నవాడు ఎటో వెళ్ళిపోయాడు. నా తల్లులారా, నా తండ్రులారా, ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో అప్పు ఉంటే మొట్టమొదట అప్పు తీర్చుకోండి. కడుపు చంపుకొనైనా అప్పు తీర్చుకోండి. కారపు మెతుకులు తినైనా అప్పు తీర్చుకోండి. పరాయి వాడి కష్టార్జితం మీ ఇంటిలో ఉండటం అది మీకు ఆశీర్వాదం కాదు. మీకు అప్పిప్పించిన వాళ్ళు మీ కుటుంబం కోసం ఏడుస్తూ ఉంటే నన్ను క్షమించండి, వాళ్ళు కాల్చే కన్నీటి చుక్కల్లో నుంచి మన తలల మీదకి శాపం వస్తుంది, మన పిల్లల తలల మీదకి శాపం వస్తుంది. నీ కష్టార్జితం కానిది ఏది పొర్రపాటున నీ ఇంటికి రానివ్వద్దు. ఒకవేళ చిన్న ఉద్యోగంతో ఎలా బ్రతకాలో అర్థం కాలేదా, యాకోబును ముందు పెట్టుకోండి. ఎలా బ్రతకాలో బ్రతకటం నాకు నేర్పయ్యా అని ప్రభువుని అడగండి. నిశ్చయంగా నేర్పుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులో ఎవరికైనా అప్పు ఉంటే మొట్టమొదట ఆ అప్పు తీర్చుకోండి. మీకు అప్పిచ్చిన వ్యక్తులు ఎవరైనా మీకు ఇచ్చి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని, అన్న ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మీ అప్పు తీర్చకుండా మేము వెళ్ళాం, ప్రతి పైసా తిరిగిస్తామని యథార్థంగా దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు మన పట్ల కృప చూపును గాక. మెట్టుకో, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ కష్టార్జితం నీకు తెలియకుండా ఎవరైనా దోచుకుంటా వెళ్తా ఉంటే, ప్రభు బిడ్డలారా, ఒకటి ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ అయ్యో నా కష్టార్జితం వల్ల అయిపోయిందే ఒక భయం నీ గుండెల్లో ఉంటే ఒక శుభవార్త, నీ కష్టార్జితం పొరపాటున అన్యాక్రాంతం కాకుండా విరోధులతో దేవుడు మాట్లాడి నీకు అప్పు నువ్వు ఎవరికైతే అప్పించావో ఎగ్గొట్టిన వ్యక్తులను దేవుడు గద్దించి మరలా నీ ధనం నీ చేతుల్లో పడేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మీరు అడగొచ్చు, దేవుడు అట్లా గద్దిస్తాడా? గద్దించే దేవుడు. లాబానును గద్దించాడు కదా, లాబాను హృదయములో ఆ రాత్రి కలవరాన్ని పుట్టించాడు. ఓ మంచి సంగతి చెప్తా. చెనకాలనీలో ఆరాధన జరిగేటప్పుడు ఒక తమ్ముడు ఇస్సాకు, శ్రీకాకుళం తమ్ముడు, ఆ తమ్ముడు శ్రీకాకుళం వెళ్ళాల్సి వచ్చి ఓ 1500 కావాల్సి వచ్చినాయట. 1500 కోసం ఆ తమ్ముడు మొత్తం చాలా చోట్ల తిరిగాడట. సరిగ్గా మధ్యాహ్నం వచ్చాడు, అన్న నాకు 1500 కావాల్సి వచ్చి తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, అయినా 1500 బొట్టలేదు, గట్టిగా ప్రార్థన చేయాలన్నా అన్నాడు. నేను అన్నా, తమ్ముడా నువ్వు తొక్కాల్సిన గడప ఒకటి ఉంది, తట్టాల్సిన తలుపు ఒకటి ఉంది తమ్ముడా అన్నా. నా వైపు చూసి అన్నాడు, నిజమేనన్నా మీ తలుపే తట్టలేదు అన్నాడు. నిజమేనన్నా మీ గడపే తొక్కలేదు అన్నాడు. తమ్ముడా తొక్కాల్సింది నా గడప కాదు, తట్టాల్సింది మన తలుపు కాదు, దేవుణ్ణి అడిగావా అన్న. ఆ తమ్ముడిని నవ్వుతా అన్నాడు, అన్న డబ్బులు అవసరమైతే మనిషిని అడిగితే ఇస్తారు కానీ దేవుణ్ణి అడిగితే ఎట్లా ఇస్తాడు అన్నాడు. అసలు నువ్వు దేవుణ్ణి అడిగావా తమ్ముడు? నీ సమస్య దేవునితో చెప్పావా అన్న. డబ్బులు ఉండేది మనిషి దగ్గర కానీ దేవుని దగ్గర కాదు కదన్న, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా అన్నాడు. నేను చెప్పా, తమ్ముడా నీ అవసరత దేవుని పాదాల దగ్గర పెట్టు. ఈరోజు వెళ్దాం అనుకున్నావు కదా, సాయంత్రం 4ంటికి, మధ్యాహ్నం అయిపోయింది, ఓకే ఈరోజు కుదిలేదు, ఈ రాత్రి ప్రార్థన చేయి, రేపు ఉదయం కూడా ప్రార్థన చేయి, రేపు మధ్యాహ్నం ఈ సమయం వరకు నీకు డబ్బు రాకపోతే ఆ 1500 నేను ఇస్తా, ఆ డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళిపో అన్న. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? ముందు నువ్వు చేసి చూడరా ఆయన, ఇవ్వకపోతే ఆ తర్వాత రా అని చెప్పి పంపించాను. తాను తన భార్య వెళ్ళారు. పాప రాత్రి ప్రార్థన చేసుకున్నట్టున్నారు. తెల్లారింది, భార్యాభర్తలు ఇద్దరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాము, దేవుడే మన ప్రార్థన ఆలకించి మనకి ఇచ్చినట్టుగా ప్రార్థన చేద్దామని భార్యాభర్తలు ఇద్దరు ఉదయం 9 నుంచి ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నారంట.
సరిగ్గా 12 ఆ ప్రాంతంలో ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారంట. ఎవరో తలుపు కొడుతున్నారని తలుపు తీశారు. తలుపు తీసి చూస్తే తలుపు ఎదురుగా ఎవరున్నారంటే 3 సంవత్సరాల క్రితం ఏ మేస్త్రి దగ్గర పనిచేశారో 3 సంవత్సరాల క్రితం పనిచేసిన మేస్త్రి వాకిలి దగ్గర ఉన్నాడంట. వీళ్ళు అడిగారంట, మేస్త్రి గారు ఏంటి వచ్చారు? 3 సంవత్సరాల క్రితం నా దగ్గర పనిచేశారు కదా, మీకు 3,000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టే కదా, ఏమైందో తెలియదు, ఈ ఉదయం 9 గంటల నుండి నా గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చావా సరే, లేకపోతే ఈ మధ్యాహ్నం నీకు ఏ హార్ట్ అటాక్ వస్తుంది రే, ఏ బీపీ వస్తుంది రే, గుండెల్లో భయం అంట. అయ్యా నేను తర్వాత ఇద్దాంలే అనుకుంటున్నాను, తర్వాత ఇద్దామని అనుకుంటుంటే ఏమో లోపటి నుంచి భూకంపం అని చెప్పి, బాబు 3 సంవత్సరాల క్రితం అయ్యా ఈ 3,000 రూపాయలు తీసుకుని 3,000 రూపాయలు ఇచ్చాడంట. ఆ తమ్ముడు మధ్యాహ్నం వచ్చాడు, ముఖంలో క్రిస్మస్ పండుగ కనపడుతుంది. ఏం తమ్ముడా ఎంత సంతోషంగా ఉన్నావు? అన్నా ముందు ప్రార్థన చేయాలన్నా. ప్రార్థన చేస్తా కానీ ఏంటి తమ్ముడా, ఏమైంది తమ్ముడా, ప్రార్థన ఏమైంది తమ్ముడు అంటే, అన్నా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదన్నా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అన్నాని. ఏనండి, ప్రసంగాలు చేసే నాకు ప్రసంగం చేస్తున్నాడు. ఏంటి తమ్ముడా అన్నా నేను అడిగింది 1,000. ఒరే గట్టిగా చెప్పండి. ప్రభు బిడ్డలారా, నీ కష్టార్జితం ఎవరైనా దోచుకుని వెళ్ళినట్లుగా నీకు అనిపిస్తే ఈరోజు ప్రభుని అడుగు. కళ ద్వారా కూడా నీ పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు. గట్టిగా హల్లెలూయ. ఆఖరి మాట చెప్తాను. కళ ద్వారా విడిపోవలసినటువంటి బ్రతుకులను కట్టి ఒక సాక్షి బిడ్డలుగా ప్రభు నిలవబెట్టాడు. యోసేపుకు ప్రధానమైంది. మరియమ్మని చేసుకుందాం అని అనుకున్నారు. మరియమ్మ తల్లిని చేసుకుందాం అనే లోపు ఎవరో ఏముంది, ఆమె దగ్గరే ఉంది. ఆ తల్లి గర్భవతి అన్న సంగతి యోసేపుకు తెలిసింది. చెప్పండి, ఏమని తెలిసింది? గట్టిగా, తాను చేసుకోబోయే అమ్మాయి వివాహం కాకమునిపే గర్భవతి అన్న సంగతి యోసేపుకు తెలిసింది. ఒక్కసారి తన ఆశలన్నీ ఆవిరైపోయాయి. నా వివాహాన్ని గురించి ఎన్నో కలలు కన్నాను, ఎలాంటి అమ్మాయి నాకు దొరికింది ఏంటి అని చెప్పి బైబిల్లో రాయబడిన మాట, అతడు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. చప్పట్లు కొడదాం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయ. బాగా వినండి, ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఆ కూర్పు, అతడు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. అంటే ఒక నీతిపరుడికి, తమ్ముళ్ళు చూడండి, ఒక నీతిపరుడికి ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, మరియా తాను గర్భవతి అన్న సంగతి బయట ప్రజలకు చెప్తే రాళ్ళు రువ్వి ఆమెను చంపేటువంటి వాళ్ళు. నీతిమంతుడు గనుక ఆమె రహస్య జీవితాన్ని బయట పెట్టకుండా ఆమె రహస్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకున్నాడట. బైబిల్లో రాయబడిన 2 మాటలు చెప్తాను. ఒక వ్యక్తి కట్ట వచ్చే నిందల్లో 2 నిందలు ఎప్పటికీ తొలగిపోవట. ఏమిటా నిందంటే, ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు అనుకోండి, వ్యభిచారము ద్వారా వచ్చినటువంటి నింద ఎప్పటికీ అది ఒక మాయని మచ్చలాగా జీవితాంతం అట్లా నిలవబడి ఉంటుందట. నా వైపు చూడండి, ఆ మచ్చ జీవితాంతం అలా నిలవబడి ఉంటుందట. ఎవరి దాకా ఎందుకండి? దావీదు గారిని గూర్చి మనం చూస్తే, దావీదు యథార్థపరుడు, వాక్యము పాదములకు దీపంగా వెలుగుగా చేసుకున్నటువంటి వాడు, అతన్ని అనుసరించి ఎంతోమంది బ్రతుకుతూ వచ్చారు అని చెప్తా దేవుడు చోట అంటాడు, ఊరియా భార్య విషయములో తప్ప అంటానే ఉన్నాడు, తప్పు చూపిస్తానే ఉన్నాడు. అన్నా బాగా వినండి,
ఊరియా భార్య విషయంలో, బత్షెబ విషయంలో తప్ప అయ్యా, తప్ప అని మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావయ్యా అంటే దాని అర్థం ఏంటంటే, యవ్వన బిడ్డలారా వినండి, నీ జీవితంలో, నీ యవ్వన జీవితంలో, చెల్లెలారా వినండి, నీ యవ్వన జీవితంలో ఒక చెడిపోయిన స్త్రీగా నువ్వు బ్రతికితే ఆ జారత్వపు మచ్చ నీ బ్రతుకు కాలమంతా నిన్ను వెంటాడుతూ వస్తుంది. కోర్స్ వివాహం కాకుండా తల్లిదండ్రులు, వివాహం కాక మునుపు నువ్వు తప్పుడు త్రోవలకు వెళ్ళి తల్లిదండ్రులకు ఏదైనా మేకవన్న పులిలాగా ఒకవేళ నువ్వు మేకప్ చేసినా, రేపు నీ వివాహం అయిన తర్వాత యేసు ప్రభు అంటారు రహస్యంగా చీకటి గదుల్లో మాట్లాడుకున్న మాటలట, రహస్యంగా చీకటి గదుల్లో మాట్లాడుకున్న మాటలట మిద్దెల మీద వినబడతాయట. అసలు దేవుడు పాపాన్ని గూర్చి మరణంతో పోలుస్తాడు. నేను అంటాను, చచ్చినోడికి ఎంత సెంటు కొట్టినా నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమైంది. చచ్చిన శవానికి ఎంత సెంటు కొట్టినా ఆ సచ్చిన వాసన రాకుండా అరికట్టగలమా? ఒకరోజు అరికట్టగలవు, 2 రోజులు అరికట్టగలవు, 3 రోజులు అరికట్టగలవు, ఇక అంతకుమించి అరికట్టలేవు. ఆ తర్వాత ఏమైద్దో తెలుసా? ఆ సెంటు వాసన చచ్చిన వాసన రెండూ కలిసి ఏదో తెలియని వాసన వస్తుంది. ఒకసారి నేను పెళ్ళికి వెళ్ళాను, ఒక చోట ప్రసంగం చేయటానికి వెళ్ళాను. దేవుని కృప, అది భయంకరమైన వేసవి కాలం. బాగా వినండి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సముద్ర తీర ప్రాంతంలో అసలు ఎండాకాలం ఎట్టుంటుందో తెలియాలంటే అక్కడికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో సొక్కా వేసుకున్న మగవాళ్ళని అసలు చూడం. వాళ్ళ ఆహార్యం ఎట్లా ఉంటుందంటే నెక్కరో చెప్పండి, వాళ్ళ ఒళ్ళు ఎట్లా ఉంటుందో తెలుసా? తొండ తెల్లగా అట్టగట్టి ఉంటుంది. ఆ ప్రాంతంలో సమ్మర్ హాలిడేస్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. బాగా వినండి, స్టేజ్ మీద కూర్చున్నాం, ఒక్కపోత రేకులు చర్చి. నా పక్కన పాస్టర్ గారు కూర్చొని ఉన్నాడు. ఆ పాస్టర్ గారు పక్కన కూర్చొని ఉంటే పాస్టర్ గారు ఫుల్గా కోట్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, మంచి హంగామా గెటప్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఎలిక చచ్చిన వాసన వస్తుంది. నాకు ఎక్కడ అర్థం కాల. అంటే కొన్నిసార్లు సాక్స్లో నాకు ఈ అలవాటు లేదు కదా ప్రభా, నేనేమైనా సాక్స్లు వేసుకొని వచ్చానా ఏంటిదంటే మనకు సాక్స్లు, ఆయన ఏమైనా సాక్స్లు ఉన్నాయంటే సాక్స్లు కాదు, సాక్స్లు కూడా లేవు. నాకు అర్థం కాల. ఆయన చూస్తే కోట్ వేసుకున్నాడు, మంచి హంగామా ఉంది, అంత బాగుంది, చూస్తేనే కోటు అంత దర్జాగా ఉంది. నేను అసలు అక్కడ ఉండలేకపోతున్నా. ఇక ఎప్పుడు ఇంకా నిజం చెప్పాలంటే చిన్నప్పుడు తిన్నది కూడా బయటకు వచ్చే పరిస్థితి అయిపోయింది. నాకు అర్థం కాల. తలగొక్కుంటున్నాను, ఆయన వైపు చూస్తూ ఉన్నాను, ఆయన నా వైపు చూసి తలదించుకుంటున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచో వస్తున్నట్టుందని. ఏంటి పాస్టర్ గారు, ఏదో వస్తున్నట్టుంది ఎక్కడి నుంచి అన్నాను. అంటాడు, అయ్యగారు నా దగ్గర నుంచి అయ్యగారు అన్నాడు. నీ దగ్గర నుంచి ఎందుకు అయ్యా అన్నాను. ఏమి లేదంటే ఇట్లా అన్నాడు. ఏంటయ్యా ఇదన్నా? నేను వేసుకున్న సూటు బూట్ ఉంది కదా, అమెరికాలో చల్లగా ఉంటుందని వాళ్ళు వేసుకుంటారు. మన ప్రాంతం వేడి ప్రాంతంలో సూటు బూట్ వేసుకుంటే ఏమైపోద్ది? ఆయన అన్నాడు, అయ్యా ఏమి లేదు, టైలర్ దగ్గర తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, దాని లోపలికి వెళ్ళి మర్యాద చేసేసాయి, ఆ తర్వాత ఎంత ఉతికినా బాట్ల నాకేమో ఈ సూటు కోట్ అంటే మహా ఇష్టం, అందులో పెళ్లి కార్యక్రమం కదా వేసుకొని వచ్చాను అంటాడు. సెంటోసన, ఎలికది, చెమట 3 కలిపి ఏదో అయిపోయిందయ్యా అన్నాడు. 3 కలిపి ఏదో అయిపోయిందయ్యా అన్నాడు. అయ్యగారు కోట్ వేసుకోకపోతే వచ్చిన నష్టం ఏమంది? నువ్వు కోట్ వేసుకోలేదని ఎవడన్నా అడుగుతాడా? ఆల్రెడీ ఎలిక మర్యాద చేసిందని చెప్పావు కదా, ఎంత మర్యాద జరిగిన తర్వాత వేసుకోరాకపోతే గాండుగా కనపడాలి కదండి. ఒరే నీ గ్రాండ్ సంతకెళ్ళా. సరే వినండి, హల్లెలూయా, వినండి ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో ఒకటి జారత్వం ద్వారా వచ్చే మచ్చ బ్రతుకు కాలమంతా అదొక మాయని మచ్చగాని మిగిలిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీతిమంతుడివైనా నీతిమంతురాలివైనా ఆ మచ్చే, ఆ డ్యామేజే. అందుకని ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ
జారత్వం అనే పాపంలో పడిపోకుండా, వ్యభిచారం అనే పాపంలో పడిపోకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పోరాడుదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవది, ఆ స్థాయి మచ్చ ఒక వ్యక్తికి తీసుకొచ్చే రెండవ డ్యామేజ్ ఏంటంటే నీ పొరుగువాని గుట్టు బయట పెట్టొద్దు. నీ పొరుగువాడి రహస్యాన్ని బయట పెట్టొద్దు. ఒకవేళ ఆ పొరుగువాడి రహస్యాన్ని గురించి మాట్లాడుకునే నోరు నీ నోరైతే అప్పుడు జనం నిన్నేమంటాడో తెలుసా? ఇదొట్టి చాడీలు కోరిదండి, వీడొట్టి చాడీలు కోరుడండి, ఇక్కడ మాట అక్కడ చెప్తాడండి, అక్కడ మాట ఎక్కడ చెప్తాడండి, ఈవిడ ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఎక్కడ చెప్పి. వింటారా? చాడీలు చెప్పేది ఆ మచ్చట జీవితాంతం అలా మిగిలిపోద్దట. అంటే ఒక జాగ్రత్త కార్యక్రమం ఒక వ్యక్తికి ఎంత మాయని మచ్చ తీసుకొస్తుందో సంఘంలో కూడా ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు, అక్కడ మాట ఎక్కడ చెప్పేవాళ్ళు, పొరుగు అని రహస్యాన్ని గూర్చి పదే పదే బయట చాటింపు వేసేవాళ్ళకట ఒక మాయని మచ్చ వస్తుందని సామెతల గ్రంథంలో రాస్తుంది. ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరైనా తప్పు చేశారని నీకు తెలిస్తే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నీకు ధైర్యం ఉంటే, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గద్దించు, చేతులు పట్టుకొని బ్రతిమలాడు, అన్నా ఈ పని కూడదు, అక్క ఇది మనకు తగింది కాదు, బ్రతిమలాడుకుంటూ చెప్పు. అంత ధైర్యం చేయలేకపోయావా? ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. రెండవది, ఆ సమస్యను పరిష్కరించగలిగిన తగిన వ్యక్తులకు నువ్వు చెప్పు. సంఘంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, పరిష్కరించడానికి తగిన వ్యక్తులు ఎవరంటే దైవ సేవకులు. అక్క పలానా వాళ్ళ పరిస్థితి ఇది, కొంచెం మీరు ప్రార్థన చేయండి. అన్న పలానా వాళ్ళ పరిస్థితి ఇది, కొంచెం మీరు ప్రార్థన చేయండి అని పరిష్కరించగలిగిన వాళ్ళకు చెప్తే అది చాడీ అనిపించదు. ఏదో దారిని పోతా వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా, వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, వాళ్ళ అబ్బాయి ఏం చేసాడో తెలుసా అని పరిష్కరించలేని ఒక వ్యక్తికి నువ్వు చెప్పావంటే, అమ్మా నువ్వేమైపోతావంటే చాడీలు కోరి వ్యక్తి అయిపోతావు. ఆ ఆత్మ యేసునామంలో నశించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, ఆఖరి ఘట్టానికి వచ్చాం. రైట్, విందాం. నీతిమంతుడు గనుక అవమానపరచనొల్లక, ఏం చేయలేక అవమానపరచనొల్లక. ఈ నీతిమంతుడు చూడండి, రహస్యముగా విడనాడు ఉద్దేశించాడట. రహస్యంగా విడనాడదాం అని అనుకున్నాడు. ఎందుకు విడనాడదాం అనుకున్నాడు? ఆమె చెడిపోయిన స్త్రీ, ఆమె చెడ్డ స్త్రీ, ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు. మరియను గూర్చిన ఒక చేదైనటువంటి ఆలోచనలు, అందరూ నా వైపు చూడండి, ఒక చేదైన ఆలోచనలు యోసేపు మనసులో పడిపోయాయి. ఇప్పుడు మీరు నా వైపు చూసి సమాధానం చెప్పండి. యోసేపు మనసులో ఓ చేదైన ముద్ర పడిపోయింది కదా, నిజంగా మరియా అలాంటి చెడ్డదా? చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా. నో డౌట్ ఆ తరంలోనే ఆమె ఒక కన్యకగా బ్రతికిన ఆ పరమ పవిత్రురాలి గూర్చి కూడా యోసేపు మనసులో ఒక చేదైన ఆలోచన. అలాగని ఇక్కడ యోసేపు తప్పు ఉంది అని చెప్పుకోవటానికి, చెప్పండి అండి, యోసేపు తప్పు ఉందని చెప్పుకోవటానికి లేదు. అదే సమయంలో మరియ దగ్గరకు వచ్చేసరికి మచ్చలేని ఒక నిష్కలంకమైనది. అంటే ప్రభు బిడ్డలారా, మన జీవితంలో నిష్కలంకమైన వ్యక్తులను గూర్చి కూడా మన ఆలోచనలు వాళ్ళు కలంకమైన వారేమో అనే ఆ చెడ్డ ఆలోచన మన మనసులో చోటు తెచ్చుకునే ప్రమాదం మనకుంది. నేను ఒక మాట చెప్తాను, 100% ఇది వాస్తవం. ఒక భార్యను భర్త అర్థం చేసుకున్న దానికంటే, సరిగ్గా అర్థం చేసుకున్న దానికంటే తప్పుగా అర్థం చేసుకునేదే ఎక్కువ. ఒక భార్య భర్తను అర్థం చేసుకున్న దానికంటే, భర్తను భార్య అర్థం చేసుకున్న దానికంటే, సరిగ్గా అర్థం చేసుకున్న దానికంటే తప్పుగా అర్థం చేసుకునేదే ఎక్కువ. ఒక కోడలను అత్త అర్థం చేసుకున్న దానికంటే, అత్తను కోడలు సరిగ్గా అర్థం చేసుకున్న దానికంటే తప్పుడు ఆలోచనలే మన మనసులో ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మరియ జీవితం మచ్చలేని జీవితం. యెషయా గ్రంథకర్త ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భంలో పుడతాడు యేసు ప్రభువారని యెషయా భక్తుడు ప్రవచించాడు కదా.
సుమారుగా అలాంటి నిష్కలంకమైన కన్యకల కోసం 7 సంవత్సరాలు, క్షమించండి, 700 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. 700 సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తే ఆ నిష్కలంకమైన కన్యత్వం మరియలో దేవుడు చూశాడు. అద్భుతం చూడండి. ఆమె అంత నిష్కలంకురాలే కానీ ఆ నిష్కలంకురాలిని గూర్చి యోసేపు ఆలోచనలు, అరే చెప్పండి, యోసేపు ఆలోచనలు కళంకం కలిగినవి. నా ప్రభు బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది. యోసేపు యొక్క పేరు దావీదు వంశావళిలో చేర్చబడే ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఎలాంటి భార్య దొరకబోతుంది ఏంటి కలవరంతో పండుకున్నాడు. స్వప్నమందు యోసేపుకు గాబ్రియేలు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, మరియను చేర్చుకోవటానికి భయపడుకో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది, ఆమె ఒక నిష్కలంకమైన కన్యక. నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నో డౌట్ అందరి మనసులు మనం గెలుచుకోలేం. అది యేసు ప్రభుకే సాధ్యం కాలేదు. నీవు మంచిదానివే, నీవు మంచోడివే. ఎందుకో నీ భర్త నిన్ను గూర్చిన ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. నిజంగా నువ్వు అలాంటి దానివి కాదు. నీ హృదయం చాలా క్లీన్. కానీ ఎందుకనో నీ భార్య నిన్ను అర్థం చేసుకునే విషయంలో ఒక చేదైన ఆలోచనలతో ఉంది. నువ్వు చాలా మంచిదానివే, ఎందుకో అందరూ నిన్ను అర్థం చేసుకుంటున్నారు కానీ నీ అత్త నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి. నీ ఇంటిలో ఉన్నటువంటి నీ కోడలు నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి. నువ్వు మంచిదానివే, సంఘానికి ప్రయోజనకరమైన దానివే, తోటి విశ్వాసి నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి కానీ నిన్ను గూర్చిన ప్రత్యక్షత ఎదుటి వాళ్లకు దయచేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నిష్కలంకత్వాన్ని గూర్చిన, నిన్ను గూర్చిన, నీ వ్యక్తిత్వాన్ని గూర్చిన సాక్ష్యం నీ వెట్టిదానివో నీ భర్తకు తెలియజేయగలడు ఆయన. నీ వెట్టివాడివో నీ భార్యకు తెలియజేయగలడు. నీ వెట్టిదానివో నీ అత్తకు తెలియజేయగలడు. నీ వెట్టిదానివో నీ కోడలకు తెలియజేయగలడు. నీ వెట్టివాడివో నీ కాపరికి తెలియజేయగలడు. నీ వెట్టివాడివో నీ విశ్వాసులకు దేవుడు తెలియజేయగలడు. హల్లెలూయా. నిన్ను గూర్చిన ప్రత్యక్షత ఎదుటివాడి కలిగేటట్లుగా నా దేవుడు చేసి విడిపోవలసినటువంటి బ్రతుకులను కళ ద్వారా దేవుడు నిలవబెడుతూ వచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వాస్తవంగా వాళ్ళ బ్రతుకులు విడిపోవలసినటువంటి బ్రతుకులు. కళ ద్వారా చెదిరిపోయే కాపురాన్ని దేవుడు నిలవబెట్టాడు. కళ ద్వారా చల్లా చెదిరైపోవలసిన సంసారాన్ని నా దేవుడు నిలవబెట్టాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను గూర్చిన ప్రత్యక్షత ఎదుటివాడికి దయచేయటానికి సామర్థ్యత కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టొస్తూ ఈ మాట చెప్పి నేను ఆఖరి విషయానికి వెళ్తాను. ఒక్కసారి చూడండి, అందరూ చూస్తున్నారు కదా. యేసు ప్రభువును గూర్చి 12 మంది శిష్యులకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఏలియా అనుకుంటున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, మరికొంతమంది బాప్తిస్మిచ్చు యొక్క యోహాను యొక్క ఆత్మ యేసు, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. అందరూ నా వైపు చూడండి. రూపాంతర పర్వతం మీదకి యేసు ప్రభువారు తాను వెళ్ళేటప్పుడు తనతో పాటు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని తీసుకొని వెళ్ళారు. యేసు ప్రభువారు అక్కడ రూపాంతరం చెందుతూ ఉంటే ఒకవైపున ఏలియా, మరోవైపున మోషే యేసు ప్రభువారి కుడి ఎడమల నిలవబడి ఉంటే ఈ ముగ్గురు మహిమతో నిండుకున్నారు. అప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, చెప్పాలి, ఏలియాకు ఒక పర్ణశాల, ఎక్కడే కట్టుదాం, మీతో పాటు మాకు కూడా ఒక చిన్న రాజగృహ కల్ప కట్టుకుంటాం, మీతో పాటు మేము కూడా ఇక్కడ కట్టుకుంటాం అయ్యా అన్నారు. మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, వాళ్ళతో పాటు నీకొకటి అని ఎందుకన్నారంటే యేసు ప్రభు మోషే లాంటి ఒక ప్రవక్త అనే ఆలోచన వాళ్ళలో ఉంది. యేసు ప్రభు ఏలియా లాంటి ఒక రోషం కలిగిన ప్రవక్త అనే ఆలోచన వాళ్ళ మనస్సులో ఉంది. సరిగ్గా అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మోషే వంటి వాడు కాదు ఈయన, ఏలియా వంటి వాడు కాదు ఈయన, బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, రాబోవు ఏలియా అంతకంటే కాదు, ఈయన ప్రవక్త కాదు, ప్రవక్తలను మించినటువంటి వాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభువును గూర్చిన ప్రత్యక్షత శిష్యులందరికీ దేవుడు కలుగు చేశాడు. ఆ ప్రభు బిడ్డలారా, సేవకురాలు అక్క కానీ నేను కానీ మేము కానీ చూడండి, ఇంత పెద్ద కుటుంబాన్ని నడిపించడం కష్టమే. యవ్వన వయసులో పిల్లల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటే పిల్లలకు శత్రువులు ఎవరయ్యి అంటే తల్లిదండ్రులే. ఏ తండ్రి తన పిల్లలకు శత్రువుగా మారడు, వాళ్ళను ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. ఆ పిల్లలిద్దరే తండ్రిని అర్థం చేసుకోలేకపోతారు. ఆ పిల్లలు ఒక్కరే తండ్రిని అర్థం చేసుకోలేకపోతారు. ఓ చిన్న కుటుంబంలోని ఇన్ని కలతలు ఉంటే, సంఘమనే ఎంత పెద్ద కుటుంబంలో ఎంతమంది పిల్లల మధ్య సంఘాన్ని నడిపించటం అది కత్తి మీద నడక లాంటిదే. ఓ దైవజనుడు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, సేవ అంటేనట ఒడిలో నిప్పులు పోసుకున్నట్టంట. మీరు అనుకుంటారు కుర్చీ మీద కూర్చున్నట్టని, అది కుర్చీయే కానీ దాని నిండా అది మీకు కనపడదు. మీరేమో కుర్చీ మీద భలే కూర్చున్నారే అని మీ కుర్చీయే కనపడింది. దాని లోపల ఎన్ని ముళ్ళు ఉన్నాయో, ఆ ఒడిలో ఎన్ని నిప్పులు ఉన్నాయో ఆ బాధ మీకు తెలియదు. నిజమే, ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, సేవ అంటే ఒడిలో నిప్పులు పోసుకున్నట్టట. దేవుని బిడ్డలారా, సంఘాన్ని నడిపించేటప్పుడు అందరూ మమ్మల్ని అర్థం చేసుకోలేరు. అలాగని ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే వాడు మేము దాని గురించి ఆలోచించాం. ప్రభుని అడిగేది ఏంటంటే, ప్రభా, సేవ పట్ల మాకున్న నిష్కలంకత్వం మా పిల్లలకు తెలియచేసేటట్లుగా మీరు అది మీరు చేయగలరు. మమ్మను గూర్చిన ప్రత్యక్షత ఎదుటివాడి కలిగేటట్లుగా మీరు చేయగలరు. ఎవరైనా ఏ విషయంలోనైనా కాస్త ఇబ్బందిగా ఉన్నారు అని తెలిస్తే దేవుని కృప, దైవ సన్నిధిలో నిలవబడి చెప్తున్నటువంటి మాట, గుండెల్లో కోపం పగబెట్టుకోవటం. కోపం ఉంది, కోపం లేదంటే మళ్ళా యేసు ప్రభు కూడా నన్ను క్షమించడం, అది ఉండాలి కూడా. వద్దనా అక్క, వద్దా? ఉండాల్సిన దండించేటప్పుడు దండించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి. దుడ్డుకర్ర ఉండాలి, దండం ఉండాలి. దుడ్డుకర్ర ఉండాలి, దండం ఉండాలి. రైట్, వినండి. కానీ ప్రభు సేవకులకు కానీ మాకు కానీ అసలు మా రక్తంలోనే పగ అనేది కానీ, లేకపోతే పలానా టైంలో అట్లా అన్నాడు కదా, ఎబినేజర్ అన్న అట్లా అన్నాడు కదా, ఏదో ఒకరోజు ఎబినేజర్ అన్న కొట్టాలా, లేకపోతే జయరాజు అన్న అట్లా అన్నాడు కదా, ఏదో ఒకరోజు జయరాజు లేదా సామ్యూల్ అన్న అట్లా అన్నాడు కదా, ఏదో అసలు దేవుని కృప ఈ రక్తంలోనే ఆలోచన లేకుండా దేవుడు చేశాడు. కొట్టేదేదో సచ్చు దెబ్బలు కొట్టొద్దు, నో డౌట్. అది మా హృదయపు నిష్కలంకత్వం. చిన్న బిడ్డలను అడిగినది మీరు చెప్పగలుగుతారు. మాకు ఆ ధైర్యం ఉంది. మా పిల్లలుగా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు. మా హృదయం ఎలాంటిదో దరిదాపుగా మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా మనస్మర్థతో ఉన్నారు అని తెలిస్తే నేను కానీ దైవ సేవకురాలు కానీ మేము చేసే పని ఏంటో తెలుసా? ప్రభా, మమ్మను గూర్చిన ప్రత్యక్షత ఎబినేజర్ అన్నకు దయచేయి, మమ్మను గూర్చిన ప్రత్యక్షత హోసన్నకు దయచేయి, మమ్మను గూర్చిన ప్రత్యక్షత రమేష్ అన్నకు దయచేయి, మమ్మను గూర్చిన ప్రత్యక్షత గాంధీ తాతకు దయచేయి, నవీన్ గాంధీ అన్నకు దయచేయి. మేము ఎలాంటి వాళ్ళమో మమ్మల్ని గూర్చిన ప్రత్యక్షత మా బిడ్డలకు తెలియాలి ప్రభా. ఇది ఒక్కటే అడుగుతాం. ప్రభువును గూర్చిన ప్రత్యక్షత రూపాంతర పర్వతం మీద వారికి ఇచ్చాడు. మరియమ్మ తల్లిని గూర్చిన ప్రత్యక్షత యాకోబుకు గాబ్రియేలు దూత ఇచ్చింది. నిన్ను గూర్చిన ప్రత్యక్షత కల ద్వారా దేవుడు ప్రత్యక్షమై తన కార్యాలు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను. ఎలాంటి అద్భుతమైనటువంటి కలల ద్వారా రక్షించబడటం, కలల ద్వారా బ్రతుకును గూర్చిన ఆలోచనలు దేవుని దగ్గర నేర్చుకోవటం, కళ ద్వారా ఎదుటివాడిని గద్దించటం, కళ ద్వారా ఎదుటి వ్యక్తిని గూర్చిన ప్రత్యక్షత, ఎలాంటి అద్భుతమైన ఈ కళలతో కూడుకున్న వరం ఒక వ్యక్తికి ఎలా దొరుకుతుందంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మ ద్వారా వృద్ధులు కలలు కందురు అని రాసి ఉంటుంది.
అలాగని దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు రకరకాల కళలు వస్తాయి. కళలు చెప్పుకుంటా తిరగమని కాదండి. మళ్ళా నాకు పలానా కళ వచ్చింది, నువ్వు నాకు ₹1,00,000 అప్పించినట్టు కళ వచ్చింది, ఎలాంటివి చెప్పొద్దు. వినండి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆ మాటల్లో ఉన్న లోతు చూడండి. ఒక వ్యక్తి లోపల పరిశుద్ధాత్ముడు పనిచేస్తా ఉంటే కలగంటూ ఉంటాడు, భవిష్యత్తును చూస్తాడు. కలగంటూ ఉంటాడు, దేవుని ఆలోచన పొందుకుంటాడు. కలగంటూ ఉంటాడు, హృదయ గద్దింపును పొందుకుంటాడు. కలకంటూ ఉంటాడు, ఎదుటివాన్ని కూర్చున్న ప్రత్యక్షత దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడినప్పుడు ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, యవనులు ప్రవచిస్తారు, యవన స్త్రీలు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కొంచెం గట్టిగా గట్టిగా గట్టిగా. ఒకరోజు ఒక ఆమె ఆదివారం ప్రార్థనకు వచ్చిందంటే చాలు కూర్చొని నిద్రపోతూ ఉంటుందట ముసలావిడ. పాస్టర్ గారిని పిలిచి, ఏమమ్మా వచ్చినప్పుడల్లా నిద్రపోతూ ఉంటావు ఏంటమ్మా అంటే, ఆమె అందట బైబిల్ ఏమని రాస్తుందండి, వృద్ధులు కలలు గందురు అని రాస్తుంది కదా, కళ ఎప్పుడు వస్తుంది, అందుకని నిద్రపోతున్నాను అంటదంట. సరే వినండి ప్రభు బిడ్డలారా, ఒక మాట, నీ కళ కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని బలపరుచును గాక. చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఒక్కటే మాట్లాడు, ప్రభా కళల ద్వారా కూడా నేను అపవిత్రుని కాకూడదు, కళ ద్వారా కూడా నా పవిత్రతకు కళంకాన్ని తీసుకురాకూడదు. నా కళ కూడా మీ చిత్తాన్ని వెతికేదిగా, నా కళ కూడా శోధంలో నుంచి తప్పించబడేదిగా, ఆ కళ కూడా బ్రతకటం నాకు నేర్పేదిగా ఉండునట్లుగా, ఆ కళ కూడా చల్లా చెదిరైపోయే నా కుటుంబాన్ని నిలవబెట్టేదిగా ఉండునట్లుగా, అలాంటి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ కళలతో దేవుడు మనలను నింపునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. ఆ కళను కూర్చున్నటువంటి వివరణ తెలుసుకొని చెప్పండి, ఏం చేశాడు గిద్యోను? ఏం చేశాడు? యెహోవాకు నమస్కారం చేశాడు. బిడ్డలారా, నీవు రక్షించబడిన నాటి నుండి నిన్ను నిలవబెట్టడానికి దేవుడు చేసిన ప్రయత్నం ఒక్కసారి తలంచుకొని, ప్రభా నన్ను నిలవబెట్టడానికి అలసట పుట్టు వరకు నా కొరకు ప్రయాసపడ్డావే, పనికిరాని పాత్రని నన్ను విసిరివేయకుండా నా కోసం ఎంత ఆరాటపడ్డావే, నీ ప్రేమకు ప్రతిగా నేనేమివ్వగలనయ్యని గిద్యోనులాగా ఆకాశమందలి దేవునికి నమస్కారం చేస్తూ ప్రభుని ఆరాధించుదాం. దయచేసి అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. దేవుని సన్నిధికి వచ్చిన అందరూ మోకరించుదాం. ఓ చక్కటి విలువైన సమాచారాలు మనం వినటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, అందరూ వెంటనే మోకరించుదాం, రెండు చేతులు పైకెత్తుదాం. బహు విలువైన విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. గిద్యోను ఆ కళను కూర్చిన సంగతి విని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. దేవా, ఇన్నిసార్లు నన్ను బలపరచాలని మీరు ప్రయత్నం చేసినా నేను బలపడలేదు, ఇంకా నన్ను బలపరచడానికి ఒక అన్యుని కూడా మీరు వాడుకుంటున్నారు. ప్రభా, నీ ప్రేమకు ప్రతిగా నేనేమివ్వగలనయ్యా? ఇదిగో సాగిలిపడి నేను నమస్కారం చేస్తానయ్యా, నా హృదయపూర్వకంగా నీ ఎదుట సాగిలిపడి నమస్కారం చేస్తాను. నా పట్ల నువ్వు చూపిన ప్రేమ బహువింతైన ప్రేమ నాయనా, పనికిరాని పాత్ర అని నన్ను విసిరివేయలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఇది పాత్రగా మార్చబడటలేదు అని నా విషయంలో మీరు విసిగిపోయి నన్ను ప్రక్కన పెట్టకుండా అలసట పుట్టు వరకు నన్ను నిలవబెట్టడానికి ప్రయత్నం చేశావు. నీ ప్రేమ ఎంత గొప్పదో కదా యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రభు వైపు చేతులెత్తి గిద్యోను వలె దేవునికి నమస్కారం చేద్దాం, గిద్యోను వలె నమస్కారం చేద్దాం. దేవుడు కళ ద్వారా అబీమెలెకు పాపంలో పడిపోకుండా తప్పించాడు. ఒక అన్యుణ్ణే కాపాడిన దేవుడు, దేవుని కొరకు నీతిగా బ్రతకాలనే దప్పిక ఆకలి మన హృదయంలో ఉంటే వారిని తప్పించిన దేవుడు నిశ్చయంగా మనలను తప్పించుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు, నిశ్చయముగా మనలను తప్పించుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ప్రభు వైపు చేతులెత్తి, దేవా అబీమెలెకు పాపంలో పడిపోకుండా ఎలా తప్పించావో నా బ్రతుకులో నన్ను తప్పించిన ఆయన. చెడు ఆలోచన నాకు వస్తున్నప్పుడు కళ ద్వారా నన్ను గద్దించిన ఆయన, అబీమెలెకును కళ ద్వారా గద్దించిన దేవుడు నా బ్రతుకులో కూడా ప్రభా నాకు గద్దింపు దయచేయి. నా కళ కూడా మీతో ఉండినట్లుగా బలపరచున ఆయన. కళలో కూడా నేను అపవిత్రుని కాకూడదయ్యా, కళలో కూడా నేను అపవిత్రురాలిని కాకూడదు. అందరూ ప్రభు వైపు చేతులెత్తి యాకోబుకు బ్రతకటం నేర్పుతున్నాడు కళ ద్వారా.
కుటుంబాన్ని కట్టుకోవటం చేతకాలేదేమో, ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోతూ వచ్చావేమో. చిన్న పిల్లోడ్లాగా మారిపో, చిన్న పిల్లోడ్లాగా మారిపో. ప్రభు వైపు చేతులెత్తి, దేవా జ్ఞానం లేనివాడును నాకు నేర్పయ్యా, తెలివి తక్కువ వాడిని నాకు నేర్పు నాయనా. యాకోబుకు కళ్ళలో బ్రతకటం నేర్పావు, నాకు కూడా నేర్పు ప్రభా. ప్రభు వైపు చేతులెత్తి అడుగుదాం. ఎన్ని మంచి విషయాలు ఈరోజు మనం విన్నాము కదా. మన హృదయానికి దగ్గరగా ఉన్న విషయాలు ప్రభు మాట్లాడాడు. ఒకవేళ నీ కష్టార్జితం ఎక్కడైనా అన్యాక్రాంతం అయిపోతున్నట్లుగా ఉందేమో, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. కల ద్వారా లాభాను గద్దించిన దేవుడు. ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారేమో, ఎవరైనా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారేమో, ప్రభు వైపు చేతులెత్తి, నన్ను కూర్చిన ప్రత్యక్షత నా ఇంటి వారికి దయచేయి, నన్ను కూర్చిన ప్రత్యక్షత నా సంఘ బిడ్డలకు దయచేయి. అయ్యో విలువైన విషయాలు విన్నాం. ప్రభు వైపు చేతులెత్తి, దేవా ఇన్ని విలువైన విషయాలు పామరుడిని నాకు తెలియచేశావు, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా. సాగిలపడి నమస్కారం చేస్తున్నాను ప్రభు అని అందరం 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 ప్రభు వైపు చేతులెత్తి హల్లెలూయా. గిద్యోనులాగా నమస్కారం చేద్దాం దేవునికి, గిద్యోనులాగా నమస్కారం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు వైపు అందరం చేతులెత్తి, నా మనసారని. అందరికీ వచ్చిన పాట కదా, అందరూ మోకరించండి దయచేసి. బహు విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడాడు, బహు విలువైన మాటలు మనతో మాట్లాడాడు. ప్రభు వైపు చేతులెత్తి, ప్రభా బ్రతకటం నాకు నేర్పు నాయనా. అబద్ధపు మాటలు చెప్పి బ్రతికే జీవితం కాదయ్యా, మోసం చేస్తూ బ్రతికే జీవితం కాదయ్యా. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు నేర్పు, నా కష్టాధ్యతని ఎలా వినియోగించుకోవాలో నాకు నేర్పు. నేర్చుకునే ఆశ మనలో ఉంటే నిశ్చయంగానే నేర్పుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఇన్ని విలువైన విషయాలు నాకు తెలియచేసావు ప్రభా. సాగిలపడి నీకు నమస్కారం చేస్తానయ్యా అని అందరం కలిసి పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, అందరం అందరం చప్పట్లు కొడుతూ పడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై రెక్కలపై మోసిదివే, నా పట్ల నువ్వు చూపుతున్న ప్రేమకై నా తండ్రివై బాధ్యతలు భరించిదివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసిదివే, నీవే నా తండ్రివై. చెల్లెలారా నోరు తెరుద్దాం, తమ్ముళ్ళారా నోరు తెరుద్దాం, చప్పట్లు కొడదాం. ప్రభువా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. ప్రభువా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై
సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. చప్పట్లు కొడుతూ ప్రతి విషయం ప్రభు మనకు నేర్పుతూ వచ్చాడు. ప్రభా, నాకు నేర్పిన ప్రతి విషయముకై నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానయ్యా. అపరాధంలో పడిపోకుండా అబీమెలెకును కాపాడినట్లు నన్ను కాపాడు ప్రభా. బ్రతకటం నాకు నేర్పయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వసంతం, ప్రతి వసంతం, ప్రతి వసంతం నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను తన ద్వారా కార్యాలు చేసే దేవుడు ఆయన. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో. నాకు తెలియచేసిన మాటల కొరకై స్తోత్రం. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా, పరిశుద్ధాత్మలో ఆనందించెదా, పరిశుద్ధాత్మలో ఆనందించెదా, పరిశుద్ధాత్మలో ఆనందించెదా. హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా, పరిశుద్ధాత్మలో ఆనందించెదా. హర్షధ్వనులాతో, 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 అత్యున్నత సింహాసనముపై హర్షధ్వనులాతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా, యెహోవా నిన్నే మహిమ పరచెదా. స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా మనసారని సన్నిధిలో, అందరం నోరు తెరిచి సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, 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 సాగిలపడి నమస్కారము. చప్పట్లు కొడుతూ నా మనసారని సన్నిధిలో రద రష రల తిరద రషిల
చేయగలిగిన దేవుడు. నీ కోసమే కార్యాలైనా నేను నిలవబెట్టుటకై దేవుడు చేసిన ప్రయత్నం చూడు. నమస్కారం చేయి ప్రభువుకి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము దేవా. అందరూ చప్పటి కొడుతూ ప్రభువుకి నమస్కారం చేద్దాం. ప్రతి విషయం ఎంత మంచి దేవుడు ఆయన. ఒక వ్యక్తిని నిలవబెట్టడానికి దేవుడు పడిన ఆరాటం. నమస్కారం చేయకుండా ఉండలేం కదా. గిద్యోను నిలవబెట్టే విషయంలో దేవుడు పడిన ప్రయాసం కంటే నిన్ను నిలవబెట్టడానికి, నిన్ను బ్రతికించడానికి, నీకు ఒక మంచి విశ్వాస జీవితం అనుగ్రహించడానికి, పరికరాని పాత్రాన్ని పారవేయకుండా నిన్ను నిలవబెట్టే విషయంలో దేవుడు పడిన ఆరాటం. నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. ఈరోజు ఎలాంటి ఆత్మీయ స్థితి నేను అనుభవిస్తానని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటాను అని నేను అనుకోలేదు. దీని వెనుక నా ప్రయత్నం కంటే నీ ప్రయాసమే ఎక్కువగా ఉంది ప్రభువా. అందుకని నీకు స్తోత్రం. గిద్యోనులాగా నమస్కారం చేద్దాం దేవునికి. కళ ద్వారా కూడా కార్యాలు చేయగలిగిన దేవుడు. వినటానికి విచిత్రంగానే ఉంది, వినటానికి విడ్డూరంగానే ఉంది. ఇది చరిత్రలో జరిగింది. చరిత్రలో ఏది జరిగిందో దృష్టాంతముగా దేవుడు రాశాడు. రాగల కాలంలో నీ జీవితంలో కూడా కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దృష్టాంతంగా రాయబడిన ప్రతి మాట అడుగుతావా ప్రభుని? అబీమెలెకులాగా ఓ తప్పటడుగు నేను వేయబోయేటప్పుడు కల ద్వారా నన్ను గద్దించయ్యా. ఒక అన్యుడికి దేవుడు ఎంత గొప్ప కృపిచ్చాడో కదా. ఒక అన్యుడికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో కదా. నీతి కొరకైన ఆకలి దప్పిక నీలో ఉంటే నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎన్ని మర్మయుక్తమైన మాటలు ఈ దినాన మనం విన్నామో చూడండి. ఈ వినటానికి సాధారణమైన మాటలేమో, విడ్డూరంగా విచిత్రంగా ఉండొచ్చేమో. దేవుడు దీని ద్వారా కూడా కార్యాలు చేసే శక్తిమంతుడై ఉన్నాడు. యాకోబుకు బ్రతకటం నేర్పాడు. ప్రభుని ఏడుస్తూ అడుగు, ప్రభువా నాకు రాదయ్యా, నాకు నేర్పు. వాక్యం ఎలా చదవాలో నాకు రాదు, నాకు నేర్పు. నీలో ఎలా నడవాలో నాకు రాదు, నాకు నేర్పయ్యా. ఎఫ్రాయిము బాలుడై ఉండగా నడక నేర్పినట్లుగా నా ఆత్మీయ జీవితంలో కూడా నాకు నేర్పు. నేర్చుకునే మనసు నీకు ఉండాలే గాని ఆయన నేర్పుటకు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. అడుగుతావా ప్రభు వైపు చేతులెత్తి, ప్రభా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు నేర్పయ్యా. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు నేర్పయ్యా. వాక్యం విన్న సహోదరి, వాక్యం విన్న సహోదరుడా, నీ కష్టాధ్యతని ఎవరైనా దోచుకుంటూ వెళ్ళారేమో, భయపడుకో. ఈరోజు ప్రభువుని ఒక మాట అడుగు. లాబానును గద్దించినట్లుగా నా కష్టాధ్యతం దోచుకున్న వారిని గద్దించయ్యా. ఈరోజు వారితో మాట్లాడయ్యా. నాకు రావాల్సిన ప్రతి పైసా తిరిగి వచ్చేటట్లుగా కృప చూపించయ్యా. నీ పంటను పాడు చేసే పురుగులను దేవుడు గద్దించేవాడై ఉన్నాడు. ఎవరైనా మీ తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకొని వెళ్ళిపోయారా? ప్రభు వైపు చేతులు ఎత్తి అడుగు. అయ్యా, ఆ రోజు లాభానికి ఎలా భయాన్ని పుట్టించావో, ఆఖరిగా దేవుని బిడ్డ ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? మరియా కన్యక పవిత్రురాలు. అలాంటి పవిత్రురాలిని గురించి కూడా యోసేపు తప్పుడు ఆలోచనలు చేస్తున్నాడు. అలాగని ఇక్కడ యోసేపు తప్పు లేదు.
ఈరోజు నీ జీవితంలో నీ మంచితనం నీ భర్తకు అర్థం కాక సూటిపోటి మాటలతో బాధించేవాడిగా మిగిలిపోతే ఒకసారి నోరు తెరిచి ప్రభుని అడుగు, దేవా నా హృదయం ఎలాంటిదో నన్ను గూర్చిన ప్రత్యక్షత నా భర్తకు దయచేయి, నా ఇంటి వారికి దయచేయి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ భార్య నిన్ను గూర్చి తప్పుగా అర్థం చేసుకుంటూ చెడుగా నిన్ను గూర్చి ప్రచారం చేస్తుందేమో, నీ ఇంటి వారు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారేమో, ప్రభుని అడుగుతావా ఈ మాట? రూపాంతర పర్వతం మీద మిమ్మల్ని కూర్చున్న ప్రత్యక్షత ఆ ముగ్గురికి కలిగినట్లుగా నన్ను కూర్చున్న ప్రత్యక్షత కూడా నా ఇంటి వారికి దయచేయి. మెట్టుకు ఏ విధం చేతనైనా నా కుటుంబం కట్టబడాలి. యోసేపు జీవితం నిలవబెట్టబడినట్లుగా నా జీవితాన్ని నిలవబెట్టు. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తాం. అందరూ గంభీరంగా చప్పట్లు కొడతాం. స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ గంభీరంగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. కళ ద్వారా కార్యాలు చేయగలిగిన దేవుడు, కళ ద్వారా Radara Shabala Tirada Nashira Rebinada Lau Shamanati. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ప్రజల కొరకు ఎట్టి కార్యము చేయుటకైనా మీరెలా సాహసించేవారో ప్రయత్నించేవారో, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ప్రభా, ఎన్ని మార్లు మీరు బలపరచాలని ప్రయత్నం చేసినా, గిద్యోను బలపడకపోయినా మీరు విసుగు చెందలేదు, పనికిరాని పాత్ర అని పారివేయలేదు. మెట్టుకు ఒక అద్భుతమైన న్యాయాధిపతిగా మీరు నిలవబెట్టావు. మా జీవితంలో కూడా మా విశ్వాస యాత్రలో ఎన్నో ఎత్తులు పల్లాలు చవి చూశాం. ఇక దేవునికి పనికిరామేమో అనుకున్న దినాలు ఒకప్పుడు మా బ్రతుకులో లేకపోలేదు. మా మంచితనం అని చెప్పడానికి ఏది మా యొద్ద లేదు, కానీ ఇది మీ గొప్పతనం అని మాత్రం రూఢిగా మేము ప్రకటించగలము నాయనా. ఈరోజు ఈ వాక్యం విన్న ఈ నీ పిల్లలను ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టడానికి ఈ స్థలంలో ఎన్నోసార్లు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, జారిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా మీరు విసుగు చెందలేదయ్యా, అయినా మీరు విసుగు చెందలేదు. అలసట పుట్టు వరకు మీరు పడిన మీ ప్రయాసం కొరకు మీకు స్తోత్రాలు నాయనా. ఒక అన్యుడు పాపంలో పడిపోకుండా కల ద్వారా గద్దించావు. అన్యుడి పట్లే మీరు అంత కృప చూపించావు కదా. ఈరోజు ఈ వాక్యం విన్న నా పట్ల, ఈరోజు ఈ వాక్యం విన్న ఈ నీ ప్రజల పట్ల అంతకంటే మీ నిశ్చయమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. ఏ అపరాధంలో పడిపోకుండా నీ ప్రజలను కాపాడండి. ఏ చీకటిలోకి వెళ్లకుండా నీ ప్రజల చుట్టూతో కావలి ఉంచండి. యాకోబుకు బ్రతకటం నేర్పావు, లాబానును తలదన్నేటట్లుగా స్థితిమంతుడిగా నిలవబెట్టావు. సిరియా దేశంలో లాబానును నిలవబెట్టినట్లుగా ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఈ వాక్యం విన్న ప్రతి తల్లిని మీరు నిలవబెట్టుదురుగాక, ప్రతి చెల్లిని మీరు నిలవబెట్టుదురుగాక, ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టుదురుగాక. పంటను పాడు చేసి పురుగులను గద్దించే దేవుడు, విశేషంగా మరియను గురించిన ప్రత్యక్షత యోసేపు కలిగేటట్లు కల ద్వారా మాట్లాడి వారి జీవితాన్ని నిలవబెట్టి వారిలో నుంచి లోకరక్షకుడు ఉద్భవించేటట్లుగా కార్యం చేశావు. మనస్మర్తలతో అల్లాడిపోతున్న కాపురాలు యేసు నామంలో ఈ దినాన నిలవబెట్టబడును గాక, ఈ దినాన కట్టబడును గాక.
వాళ్ళ బ్రతుకులు బలపరచబడును గాక. చల్లాచెదరైపోతున్న వారి సంసారాలు యేసు నామములో నిలవబెట్టబడును గాక. మరియా యోసేపుల కుటుంబంగా ఈరోజు ఈ వాక్యమైన ప్రతి కుటుంబం యేసు నామములో బలపరచబడును గాక. మీ దాసుడిగా చేతులెత్తి గిద్యోను వలె మీకు నమస్కారం చేస్తూ స్తుతిస్తున్నాం. మా పట్ల మీరు చూపిన ప్రేమ ఎంత అద్భుతమైనది. మిమ్మల్ని స్తుతిస్తూ పామరులమైన మాకు జ్ఞాన సత్య సంపూర్ణమైన మీ వాక్యాలు వినిపిస్తూ ప్రతిదీ మీరు మాకు నేర్పుతూ వస్తున్నారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను మీ సేవకునిగా నా చేతులెత్తి దీవించి పంపిస్తున్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక, ఈ ప్రజలు వర్ధిల్లుదురుగాక, తరతరాల దీవెన బిడ్డల తలల మీద నిలిచిండునుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా చప్పట్లు. ఆశ్చర్యం, కళ ద్వారా కార్యాలు చేసే దేవుడు అనేది ఆశ్చర్యం. మహిమా మహిమా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.